సివిల్ కేసులో కొన్ని కేసుల్లో తరతరాల తర్వాత దాని ప్రతిఫలం వస్తుంది అంటారు వాస్తవం? అవును సార్, ఇప్పుడు తాతగారు వేస్తే తండ్రికి కూడా రాదు, మనమడికి వచ్చిన రోజులు ఉంటాయి. ఫస్ట్ తీసుకుంది 498A కేసు సార్. ఫస్ట్ 498 కేసు. అసలు అప్పుడు క్రైమ్ సీసీ నెంబర్లు అంటే కూడా పెద్దగా తెలియదు. కొన్ని ఫ్యామిలీల్లో ఆమెకి ఇష్టం లేని మ్యారేజ్ చేస్తారు తల్లిదండ్రులు. భర్తతో ఆమె సరిగ్గా ఉండలేక, గతం మర్చిపోలేక అప్పుడు కూడా సూసైడ్ చేసుకోవచ్చు. పేరెంట్స్ ఏం చేస్తారంటే దాచిపెట్టి అల్లుడి ద్వారా అమ్మాయి సూసైడ్ చేసుకుందని 498 పెడతారు. హర్నిష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చాక ఫస్ట్ 498 తీసుకున్నంత సీరియస్గా ఇప్పుడు తీసుకోవట్లేదు. మీరు చెప్తుంది చాలా వాస్తవం. ఎందుకు అనంటే కొన్నిసార్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, నిజమైనటువంటి కేసు పెట్టినప్పుడు ఆడవాళ్ళకి నిజంగా బెనిఫిట్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఫాల్స్ కేసెస్, హస్బెండ్ని వదిలించుకుందామని కూడా ఈ కేసెస్ పెడుతుంటారు. అట్లాంటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది వాళ్ళు పడ్డవి ఉన్నాయి. కానీ నిజంగా నేను చూసింది ఏంటంటే, కానీ ఈ జనరేషన్లో వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఎందుకంటే అమ్మ పని చెప్పట్లేదు సార్, సో అక్కడికి వెళ్ళి ఆమె టీ పెట్టాలన్నా కష్టపడుతుంది, టు బి ఫ్రాంక్. సో మనం ఏం చేయాలంటే మ్యారేజ్ అవ్వగానే ఒక వంటామని, ఒక సర్వెంట్ని పంపించే విధంగా ఉండాలి. ఏంటమ్మా నేను హెరాస్ చేసింది అంటే, సార్ నేను వెళ్ళంగానే నన్ను పని చేయించారు, కిచెన్ పని చేయించారు. అయ్యో అంత బాగా హెరాస్ చేశారమ్మా, అంత బాధ పెట్టారా అని వాళ్ళు సర్కాస్టిక్గా అడుగుతుంటారు. ఎందుకనంటే ఒకటి ఉంది కదా, ఆడవాళ్ళు అంటే ఇంట్లో పని చేసుకోవాలి అన్నది కూడా ఉంటుంది కదా. నేను చెప్పిన కేసులో అంటే ఇద్దరు తమ ఈగోస్ పక్కన పెట్టి వస్తే ఖచ్చితంగా. ఈగోస్ ఆమె కాదు, ఆయన పెట్టాలి పక్కకి. ఎందుకనంటే ఫ్రాక్చర్ జరిగింది ఆయన వల్ల ఆమెకి. ఈగో ఆమెకి ఎక్కడుంది సార్? ఆయన తన్నింది, ఇంకోరైతే ఈగో ఉంటే ఇంకోటి వేసేది, ఆయనకో ఫ్రాక్చర్ అయ్యేది కదా. మగవాళ్ళు మారరు, మార్చినట్టు ఉంటారు కానీ మారరు, నటిస్తారు. మేడం మీరు 3 సంవత్సరాలు 498 కేసు చూశారు. 498లో మీరు ఇందాక మన ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఎక్కువ శాతం నిజమైన బాధ్యతలు రారు. అవునండి. మీరు చూసిన 3 కేసుల్లో ఫాల్స్ కేసు కానీ నిజంగా ఫిట్ కేసు కానీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ భర్తలు ఎలా ఉంటారంటే, చేసుకుంటప్పుడేమో భార్య చాలా అందంగా ఉండాలి, మళ్ళీ తర్వాత ఆమె జాబ్ చేయాలి, తర్వాత ఆమెకి నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఆమెకి ఇంటెలిజెంట్ ఉండాలి, కానీ అణిగిమణిగి ఉండాలి. మళ్ళీ లాస్ట్కి కావాల్సిందేంటి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక సబ్ డివిజన్ కాకపోయినా రిటైర్ అయిపోయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ సేవలు తీసుకొని ఒక్కొక్క సబ్ డివిజన్ పెట్టి. ఇప్పుడు ప్రణయ్ కేసు ఒకటి మీరు చెప్పారు, మిర్యాలగూడలో ప్రణయ్ కేసు యాక్చువల్గా నేను చేయాల్సింది 1600 పేజీల ఛార్జ్ షీట్ సార్, 123 మంది విట్నెసెస్ అందులో ఉన్నది. 306లో కన్వెక్షన్ రావాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు డీడీలు ఉంటాయి సార్, డైయింగ్ డిక్లరేషన్. సో డైయింగ్ డిక్లరేషన్ పర్ఫెక్ట్గా రికార్డ్ ఉంటే కొన్ని కేసులు వేసి మనం చేయొచ్చు. డాక్టర్స్ ఏదైనా చేస్తారు సార్, డీడీస్ అని కాదు. కొంతమంది డాక్టర్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఒక 3 years అమ్మాయి మీద రేప్ జరిగినప్పుడు రేప్ డస్ నాట్ అక్కర్ అని చెప్పి రాసి ఆమె ఏం చేసిందంటే, నల్గొండ కేసుల్లో కన్వర్షన్ రావడానికి ఐ విట్నెస్ లేకపోయిన 302 మీకు ఆ సర్కంటెన్స్ అనేది ఎక్కువగా బిల్డప్ చేసుకొచ్చారు. ఐ విట్నెస్ లేకుండా సర్కంటెన్స్ అనే పరిస్థితుల ప్రభావాన్ని ఏ విధంగా దాన్ని బిల్డప్ చేసుకొచ్చారు? రేప్ కానీ హీనియస్ అఫెన్సెస్ ఏవైనా, రేపే కానివ్వండి, మర్డరే కానివ్వండి, అందరు చూస్తుండగా చేయరు. చిన్నాన్న కొడుకు, పెద్దనాన్న కొడుకు, వాళ్ళిద్దరి మధ్యన భూమి వివాదాలు ఉన్నాయి. సో 3 ఎకరాల 14 గుంటల భూమి కోసము వీళ్ళు కొందామనుకున్నారు, వాళ్ళు కొందామనుకుంటున్నారు. ఆమె ఇష్టపూర్వకంగా అగ్రిమెంట్ అవ్వదు. ఏం చేస్తాడంటే ఆ నేరస్తుడు చిర్రా సైదిరెడ్డి నేను 50,000 ఇచ్చేసి నేను ఆ మొత్తం భూమిని 13 ఎకరాలు తీసేసుకుంటా, 13 లక్షలు తీసేసుకుంటా, 50,000 తీసుకో అని చెప్తాడు. వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుందో, ఈ చనిపోయిన ఈ నలుగురు, ఈ A1 to A4 నలుగురు సైదిరెడ్డి వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారు. వేసి మీకు గనక ఆ పొలం ఇస్తే కనుక నీ పని చేస్తామని చెప్పి ఆమెను బెదిరిస్తాడు. ఈయన వెహికల్ మీద వెళ్తాడు, వాళ్ళు వెహికల్ వెళ్ళేసి ఆయన ముందు నుంచొని, అన్న ఏం సంగతి అద్దెని మాట్లాడాడు. వెనకాల నుంచి A2 అన్నవాడు వెనకాల నుంచి కట్ త్రోట్ ఇంజరీ మొత్తం ఇట్లా కట్ చేస్తాడు.
ఆ అమ్మాయి కంటిన్యూస్గా ఒక 100 ఫోన్స్ చేస్తుంది, ఎత్తట్లేదు. భయం వేస్తుంది అమ్మాయికి, ఎందుకంటే పొద్దున్న చెప్పి వెళ్ళాడు కదా. దురదృష్టవశాత్తు ఫస్ట్ భర్తని ఆమె చూస్తుంది. మొత్తం పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉంటాడు, ఒక మొత్తం ఇట్లా గడ్డగట్టుకుపోయి. అంటే అడిగేటప్పుడు జడ్జి గారు నన్ను అడిగారు, అమ్మ లైఫ్ డెత్ ఎందుకు వద్దు అని. డెత్ సెంటెన్స్ ఇస్తే సార్ ఒక్కసారితోటే అయిపోతాడు. వాళ్ళందరూ చెప్పారు కదా, నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నువ్వు చంపినోడికి కూడా చిన్న పిల్లలే ఉన్నారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. నల్గొండ జిల్లాలో ఓ 4 వ్యక్తులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ హత్యకి ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. అయితే మృతుడి భార్య ఆ 4 మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీసుల దర్యాప్తులో ఆ 4 రోల్ ఏ స్థాయిలో బిల్డప్ చేశారంటే, ఆ సర్కమ్టెన్స్ ఎవిడెన్స్ అనేది దాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. ఆ 4ని అరెస్ట్ చేసి వాళ్ళకి ప్రాథమికంగా దొరికిన సాక్ష్యాలని, అక్కడ దొరికిన ఎవిడెన్స్ని ప్రత్యక్ష సాక్షులు మినహాయించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ బయటకు వచ్చారు. అంటే ప్రత్యక్ష సాక్షులు లేని కేసులో, అందులో మర్డర్ కేసుల్లో కేసుని ఏ విధంగా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆ 4కి శిక్ష ఏ విధంగా పడాలి అనే కోణంలో అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన రోల్ని, తన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ఆ 4కి శిక్ష పడింది. అందులో 2కి యావజ్జీవ శిక్ష పడింది. ప్రత్యక్ష సాక్షులు లేని కేసులో, మర్డర్ కేసుల్లో ఆ విధంగా శిక్ష పడడంతో ఆమెకు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రశంసించారు. ఆ జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మృతుడి భార్య చాలా హ్యాపీగా, చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే తన భర్తని అత్యంత దారుణంగా హత్య చేసిన వ్యక్తులకి ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఆమె పోలీసుల కృషి ఎంత ఉందో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృషి కూడా అంతే స్థాయిలో రావడంతో, వాళ్ళ శిక్ష పడడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలాంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వారం మన గెస్ట్, పేరు శ్రీవాణి గారు. నల్గొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా అదనపు ఎస్సీ ఎస్టీ కేసులో కూడా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటారు. ఆమెను అడిగి ఈ 302 కేసులో సర్కమ్టెన్స్ ఎవిడెన్స్ని ఏ విధంగా బిల్డప్ చేశారు, ఆ కేసులో శిక్ష పడడానికి ఆవిడ పోలీసులకి ఇచ్చిన ఆధారాలకి ఆవిడ ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకొని చేశారు, వాటితో పాటు సాధారణంగా మర్డర్ కేసులతో పాటు కొంతమంది విక్టిమ్స్కు ఒక దశలకు వచ్చేసరికి హాస్టల్ అవుతుంటారు. అటువంటి కేసులు ఏ విధంగా దర్యాప్తు చేయొచ్చు, వీనన్నిటికన్నా ముందు మేడం 498 కేసులు ఎక్కువగా చేశారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీకి కోర్టు కూడా ఉన్నారు. అంటే ఆ 498 ఎలాంటి కేసులు వస్తుంటాయి, కొంతమంది లాస్ట్కి వచ్చేసరికి అందులో నేరస్తుడికి ఎందుకు శిక్ష పడవు అనే విషయాల్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీవాణి గారు ఒక లెక్చరర్గా తన కెరీర్ ప్రారంభించి, అవును సార్, తర్వాత మీరు అడ్వకేట్ రంగం వైపు ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది? దాదాపు మీరు 12 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు సార్. అప్పుడు ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్యన కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఏ స్థాయిలో పెరిగింది, పోలీసులకి కన్విక్షన్ రేట్ పెరగాలనుకుంటే ప్రాసిక్యూషన్ ఏ విధంగా కృషి చేయాలి, ప్రాసిక్యూషన్కి ఎక్కువగా కన్విక్షన్ రేట్ రావాలంటే పోలీస్ వైపు నుంచి ఏ విధంగా సపోర్టింగ్ కావాలి, అప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఈ ప్రశ్నలతో పాటు ముఖ్యంగా మీరు 2 పాత్రలు పోషిస్తున్నారు. ఒకటి గృహిణిగా, 2 పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ 2 ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. మగవారి కంటే వేరేగా ఉంటారు, కానీ మీకు ఇల్లు ఎంత ఇంపార్టెంటో మీ ప్రొఫెషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ ప్రశ్న అన్నిటికీ జవాబు చెప్పే ముందు ఒకసారి శ్రీవాణి గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. సార్, మా ఫాదర్ ఒక లారీ బిజినెస్ చేసేవాళ్ళు. యాక్చువల్గా వి హెయిల్ ఫ్రమ్ నల్లవెల్లి. అక్కడ మాకు నర్సంపేట దగ్గర ల్యాండ్స్ ఉండేది. సో ఆ ల్యాండ్స్ కోసమని మా నాన్న వాళ్ళ తాతలకి 2 భార్యలు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు కలిసి కొన్ని ఎకరాల పొలంని మొత్తం కూడా వరంగల్ కోర్టుకే పెట్టేశారు. ఆస్తిని అంతా అమ్మేసి వరంగల్ కోర్టుకు పెట్టేశారు. వరంగల్ కోర్టుకి పెట్టండి కదా, అడ్వకేట్కి పెట్టుంటారు. వరంగల్ కోర్టుకి, అడ్వకేట్స్కి, అలాగే వరంగల్ కోర్టుకే అయిపోయి ఉంటాయి అవన్నీ కూడా ఆ అడ్వకేట్స్కే పెట్టారు. చిన్నప్పుడు నేను 3 years 4 years ఉన్నప్పుడు మా నాన్నగారు కష్టపడుతూ స్టే ఆర్డర్స్కి అప్పుడే 5,000 అట్లా పెట్టి వచ్చి బాధపడుతుండేవాళ్ళు. నేను 4 years నుంచి కూడా మా నాన్నతోటి కొంచెం అనుబంధం ఎక్కువ. ఐఎమ్ ఫాదర్ చైల్డ్. ఎక్కువగా చూస్తుంటే ఆయన ఎప్పుడు కూడా లాయర్స్ ఈ విధంగా తీసుకుంటున్నారని కోర్టు విషయాలు ఇంట్లో మాట్లాడటం జరిగింది. పేషీకి వెళ్తున్నారా, ఇవాళ సాక్షులు వస్తున్నారా, అది ఇదని ఇంట్లో మాట్లాడుకోవటం చూశాను. ఆ తర్వాత కొంచెం మా నాన్న పొలం నుంచి తీసుకొని వచ్చినటువంటి డబ్బులతోటి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో బిజినెస్ మంచి పీక్ పొజిషన్లో ఉంటే నేను ఇంటర్లో బైపీసీ కోర్స్ తీసుకున్నాను సార్. బైపీసీ కోర్స్ తీసుకొని డాక్టర్గా వెళ్దామని నేను చాలా విశ్వ ప్రయత్నం చేశాను. నేను అక్కడ విజ్ఞాన స్టూడెంట్ని.
గుంటూరు విజ్ఞాన్ రత్తయ్య గారు స్టూడెంట్ నేను. 2 మార్క్స్ తోటే నాకు మెడిసిన్ మిస్ అయింది సార్. ఆ ర్యాంకులో రాకపోవటంతో, ఓసీలో ఉండటంతో మా నాన్నకి ఏదో ఒక కోట్ వేసుకోవాలని ఇష్టం అనమాట. డెంటల్కి వెళ్దామని అంటే కూడా పళ్ళు ఊడగొడతావా, డెంటల్కి వద్దు అన్నాక నాకు ప్రత్యామ్నాయంగా ఏమనిపించిందంటే లా అయితే ప్రొఫెషన్ బాగుంటుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువ మాట్లాడేదాన్ని నేను. సో ఆ ఫీల్డ్కి 5 years కోర్స్ లా సెట్ రాశాను, క్వాలిఫై అయ్యాను సార్. క్వాలిఫై అయ్యాక ఫస్ట్ పడాల రామరెడ్డి కాలేజ్కి అక్కడ వచ్చిందనమాట నా సీట్, అక్కడ హైదరాబాద్లో. యాక్చువల్గా అక్కడికి వస్తే నేను హైదరాబాద్లో కొత్త, మేము కొత్తగూడెంలో ఉంటున్నాము, హైదరాబాద్లో ఉండటం కష్టం. అదే వరంగల్ అయితే కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉంటారని అక్కడ సుభాష్ చంద్రబోస్ లా కాలేజ్లో 5 years కోర్స్ స్టార్ట్ చేశాను సార్. 5 years కోర్స్ స్టార్ట్ చేసి నేను 5 years కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను సార్. ఎల్ఎల్బి 5 years కోర్సు 22-23 yearsలోనే నేను కంప్లీట్ చేశాను. ఇమీడియట్గా కంప్లీట్ చేశాక నేను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అయినప్పుడు ఆయన లా చెప్పకపోయేవాళ్ళు సార్ నాకు. వాళ్ళ వైఫ్ లా కోచింగ్లో జాయిన్ అవుతుంది, ఆమె క్లాసెస్ చెప్పమనేటోళ్ళు. సో నాకు అనిపించింది కోర్టుకు వెళ్ళి నాట్ రెడీ ఇవి తప్పితే నేను చేసేది ఏం లేదు అని నాకు అర్థమైపోయింది. సో నాకు అప్పుడు సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్, మ్యాజిస్ట్రేట్ అన్నా లేకపోతే పీపీస్ అన్నా అవ్వాలి అని దాంతో ఆదర్శ లా కాలేజ్లో వరంగల్లో ఉంటుందండి, ఆదర్శ లా కాలేజ్లో లా లెక్చరర్గా ఫస్ట్ 5 years కోర్స్కి, బికాస్ ఐఎమ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా, పొలిటికల్ సైన్స్ చెప్పానండి. పొలిటికల్ సైన్స్ చెప్పినాక ఎకనామిక్స్ చెప్పాను, లీగల్ లాంగ్వేజెస్ చెప్పాను, ఆ తర్వాత కాంట్రాక్ట్ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పాను సార్. ఎల్ఎల్బి 3YDC వాళ్ళకి కాంట్రాక్ట్స్, అక్కడ అందరు నన్ను వరంగల్లో కాంట్రాక్ట్ మేడం, ఎవిడెన్స్ మేడం అంటారు. సో నాకు ఈ జాబ్ వచ్చేంత వరకు కూడా నేను అంటే 21st 2008 నేను అప్పాలో జాయిన్ అయ్యాను. 21st మార్నింగ్ కూడా నేను లా ఎవిడెన్స్ యాక్ట్ చెప్పే వచ్చాను. నేను ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదండి, ఏ లాయర్స్ దగ్గర కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఫస్ట్ నా పోస్టింగ్ నాంపల్లి మహిళా కోర్టు సార్. ఓకే, 498 కేసెస్. కోరిక మేరకు నల్లకోట వేసారు. కొంచెం ఆయనకి ఏంటంటే కోర్టు పక్షి, జనరల్గా మా నాన్నకి ఇంట్రెస్ట్. తర్వాత కూడా 2008 తర్వాత కూడా ప్రతి నిమిషము కోర్టు అయిపోయిందంటే వాళ్ళు ఏం కేసెస్ వచ్చాయి, ఎలా మాట్లాడావని తను బాగా ఇంట్రెస్ట్గా అడిగి తెలుసుకునేవాళ్ళు. నాన్నగారు సివిల్ కేసులు కదా, మీరు క్రిమినల్ కేసులు వైపు వచ్చారు. ఏదైనా కానీ నాకు ఇంట్రెస్ట్, నా విషయాలు మాట్లాడితే వినాలని ఇంట్రెస్ట్ అనమాట. అంటే మా ఇంట్లో ఒకటి ఏంటంటే అంత బిజినెస్ నేపథ్యమే కానీ ఎవరు కూడా పెద్దగా చదువుకునే ఆఫీసర్ అయిన వాళ్ళు లేరండి. బిజినెస్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ ఒక లా ప్రొఫెషన్ అని కానీ లేకపోతే ఏది ఇట్లా బిజినెస్ ఉంది కానీ ఇవి రాలేదు సార్. అందుకని మీ నాన్నగారు కోర్టు పక్షం మీరు చెప్తున్నారు అంటే కోర్టులో అడ్వకేట్లు ఏ విధంగా వాదిస్తారు, అడ్వకేట్లు ఏ విధంగా ఫీజు తీసుకుంటారు, అవన్నీ నేను నేర్పారా? నేర్పటం కాదు, వాళ్ళు మాట్లాడుతుంటే చిన్నతనంలో ఏది మాట్లాడుకున్నా మన మనసుకు తగులుతుంది. 4 years అప్పుడు ఆయన స్టే ఆర్డర్ కోసం వచ్చి ఓ రోజు బాధపడుతున్నారు మా తాతగారితో. మా తాతగారు కొంచెం అమాయకంగా ఉండేది, నాన్న కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చాలాసార్లు గమనించాను సార్. అంటే వీళ్ళకి కష్టంగా తీసుకున్నటువంటి పొలాలు అమ్ముకొని ఆ పైసలన్నీ లాయర్లకు పెడుతున్నారు అని. సో క్రిమినల్ లాయర్స్ ఎలా ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు మంచిగానే తీసుకుంటారు కదా, వాళ్ళ ప్రొఫెషన్కి అది ఖచ్చితంగా తీసుకుంటారు. సో వీళ్ళకి ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే పొలాలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడేటోళ్ళు. అలా వెళ్ళి పెడుతున్నప్పుడు ఇంట్లో బాధపడటం నేను చూశాను. సివిల్ కేసులో కొన్ని కేసుల్లో తరతరాల తర్వాత దాని ప్రతిఫలం వస్తుంది అంటారు, వాస్తవం? అవును సార్. ఇప్పుడు తాతగారు వేస్తే తండ్రికి కూడా రాదు, మనమడికి వచ్చిన రోజులు ఉంటాయి. అయోధ్య రామయ్య గారు అని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు వరంగల్లో, ఫేమస్ లీడింగ్ లాయర్. నేను కూడా చూశాను, మా అమ్మమ్మ వాళ్ళు తిరిగి, మా అమ్మమ్మ చనిపోయింది, మా నాయనమ్మ చనిపోయింది, వాళ్ళ కేసు అలాగే పోయింది. నేను 23 years అప్పుడు చూశాను ఆ పరిస్థితులు. తర్వాత ఇంకా ఎవరు దాన్ని పట్టించుకోకుండా అలా ఉంటాయన్నమాట సివిల్ వాద్యాలన్నీ కూడా. అందుకే సార్ లా ప్రొఫెషన్లో క్రిమినల్లో అనుకున్నంత ఇదిగా సివిల్లో రాదు తొందరగా. కానీ క్రిమినల్ లా కన్నా సివిల్ లానే ఎక్కువగా. సివిల్ లా చాలా కష్టమైనది సార్, అర్థం చేసుకోవటము కష్టము, పెట్టడం కోర్టులో కూడా కష్టము, టైం పడుతుంది. క్రిమినల్లో ఏంటంటే స్టార్టింగ్ తొందరగా, ఎందుకనంటే శిక్ష అనేది దీనికి ఉంటుంది కాబట్టి నేరస్తుడు తప్పించుకుంటాడు. అక్కడ పోతే ఏమవుతుంది సార్, డబ్బులు పోతాయి. సివిల్ చెప్తున్నట్లుగా క్రిమినల్ లాలో ఒక 5 to 10% మాత్రమే విక్టిమ్స్ కానీ లేదంటే ఎక్యూజ్డ్ ఉంటారు, కానీ ఎక్కువ శాతం సివిల్ కేసుల్లోనే కోర్టుకు వచ్చే వాళ్ళు ఉంటారు సార్. అలా అనేది ఏం లేదు, సివిల్లో ల్యాండ్స్ అయితే కోర్టుకు వస్తాయి. మనకి ఇప్పుడు నేరాలు ఎలా పెరిగిపోతున్నాయండి, చిన్న చిన్న నేరాలు, చీటింగ్ నుంచి మొదలు పెడితే డాక్యుమెంట్స్ నుంచి ఫోర్జరీ కేసెస్ ఉంటాయి, చీటింగ్ ఉంటాయి, కొట్టుడు ఉంటాయి, దెబ్బటాలు, హర్ట్స్ ఉంటాయి, గ్రీవియస్ హర్ట్స్ ఉంటాయి, ఇట్లా 307 ఉంటాయి, వివిధ రకం. ఒకటే 302 కాదు కదా సార్, క్రిమినల్ కేసెస్ కూడా ఎన్నో ఉంటాయి. ఆడవాళ్ళు నేర్పించిన కేసులు ఉంటాయి, ఆడవాళ్ళని అబ్యూస్ చేసినట్టు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, ఒక్కటని మనం చెప్పలేము. ఓకే, మీరు ఫస్ట్ నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత? నేను 2008 May 5th నాంపల్లి కోర్టుకు వచ్చాను సార్. మీరు ఫస్ట్ తీసుకున్న ఫైల్ ఏంటి?
ఫస్ట్ తీసుకుంది 498A కేసు సార్. ఫస్ట్ 498 కేసు. అసలు అప్పుడు క్రైమ్ సీసీ నెంబర్లు అంటే కూడా పెద్దగా తెలియదు. అక్కడ మేము ఒక ప్రాసిక్యూటర్స్ మా సీనియర్స్ అప్పుడు మాకు ఒక గ్రీన్ పెన్ ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చారు. దీంతో మీరు రేపటి నుంచి సంతకం పెట్టాలని. ఎందుకనంటే ఆ గ్రీన్ పెన్ అంటే చాలా ఇష్టం సార్. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ మనం వెళ్ళి గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర నుంచిన రోజులే చాలా ఉంటాయి. సో అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఈ పెన్ వచ్చింది కదా మనకి, ఎవరికి అవసరం ఉన్నా కానీ మనం ఇబ్బంది పెట్టకుండా సంతకాలు పెట్టాలని. ఈవెన్ మొన్న కూడా మా కోర్టులో ఇంటర్వ్యూస్ అయితే చాలామంది గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్న అందరు నా దగ్గరికి వచ్చారు. మనకి చూస్తే ప్రూఫ్స్ ఉంటే పెట్టేయచ్చు కదా. ఆ పెన్ యొక్క విలువ మాకు తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఫస్ట్ ఓకే, మీరు గ్రీన్ పెన్ తీసుకొని ఫస్ట్ ఏ కేసు వాదించారు? 498 సార్. 498 అందులో స్ట్రెంగ్త్ ఏముందా? స్ట్రెంగ్త్ అన్నది మనము ఫస్ట్ స్టార్టింగే చెప్పలేము సార్. ఒక్కసారి ట్రైల్ తీసుకున్న కేసులో స్ట్రెంగ్త్ ఉందా? ఆ డిఫెన్స్ ఏ విధంగా మీకు? డిఫెన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు సార్. ఎందుకు అనంటే 498 అంటే హెరాస్మెంట్ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఎ విమెన్. అంటే భర్త తరపు వాళ్ళు గనక భార్యని హెరాస్ చేస్తే పెట్టే కేసు 498. సో ఐపీసీలో 498A ఎందుకు అన్నారంటే ఇది అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి చట్టం సార్. ఐపీసీలో దాదాపు 511 సెక్షన్లు అప్పుడు స్టార్ట్ అయినప్పుడు కోడ్ ఉన్నప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అవే ఉంటాయి. మనకి ఏ అమెండ్మెంట్ వచ్చినా కానీ ఏ రూపంగా బి రూపంగా అలా వస్తుంటాయి అన్నమాట. సో 498Aలో ఎందుకు పెట్టారంటే 493, 494 నుంచి మ్యారేజెస్ సెక్షన్ అంటే రిగార్డింగ్ అఫెన్సెస్ అగైనెస్ట్ మ్యారేజ్. సో 498A కూడా ఎంటైసింగ్ ఆర్ టేకింగ్ అవే మ్యారీడ్ విమెన్ దాంట్లో ఉంది కాబట్టి, ఆ మ్యారీడ్ విమెన్ ఉంది కాబట్టి వెనకాల ఈ 498A చట్టంలో క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఎ విమెన్. సో మళ్ళా ఇక్కడ క్రుయాలిటీ అంటే మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఐపీసీ. ఎవ్రీ క్రుయాలిటీ ఈస్ నాట్ క్రుయాలిటీ యాజ్ పర్ 498A. ఖచ్చితంగా ఆ డెఫినేషన్, అందుకే చెప్తున్నాను ఆ డెఫినేషన్ మనం ఫిట్ కావాలి. అంటే అక్కడ ఏంటంటే హెరాస్మెంట్ ఎలా ఉండాలి అంటే వైఫ్ సూయిసైడ్ కమిట్ చేసే విధంగా ఉండాలి. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఆమె తరపు వాళ్ళ గురించి అయినా ఎవరి నుంచి అయినా డౌరీ డిమాండ్ ఉంటే అది. సో మనకున్నటువంటి కేసు, మనకున్నటువంటి సాక్ష్యము పీపీ గారు పరిశీలించాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ 1కి ఫిట్ అవుతుందో ఎక్స్ప్లెనేషన్ 2కి ఫిట్ అవుతుందో చూసుకోవాలి. సో క్రుయాలిటీ మళ్ళీ అక్కడ ప్రతిదీ ఆడవాళ్ళ మనస్తత్వం బట్టి కూడా తేడా ఉంటుంది సార్. క్రుయాలిటీ ఒక అమ్మాయికి నువ్వు బాగాలేదు అని అంటేనే క్రుయాలిటీ అనిపిస్తుంది. నువ్వు బాగాలేవని హస్బెండ్ అనగానే ఆమెకు బాధ అనిపించవచ్చు, ఆమె వెళ్ళి కమిట్ చేసుకోవచ్చు కొన్నిసార్లు. ఇంకొకరికి ఎంత బాధ పెట్టినా కానీ అది ఉండదు, వాళ్ళకి అంత బాధ ఉండదు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ విమెన్ ఆల్సో. ఓకే, మీరు చెప్తున్నట్లుగా అబ్జర్వేషన్ తీసుకుంటూ ఒకవేళ వస్తే భర్తకి భార్యకి మధ్యన విభేదాలు రావచ్చు, లేదా అత్తవారి నుంచి విభేదాలు వచ్చినా ఆమె సూసైడ్ చేసుకుంటే 498 అప్లికబుల్. ఆమె సూసైడ్ చేసే విధంగా షీ హ్యాస్ టు కమిట్. రైట్. దాంతోపాటు 306 కూడా వస్తుందా? 306 అంటే అగైన్ అది డిఫరెన్స్ సార్. అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్. 498A శిక్ష తక్కువ, 306 సబ్ కోర్టులలో ఉంటుంది. అందులో ఏంటంటే ఇన్స్టిగేషన్. సో దీన్ని మనం ఒక విధంగానే చేయొచ్చు. అంటే సూసైడ్ అయితేనేమో 306, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే 498. ఓకే, డౌరీ హెరాస్మెంట్ ద్వారా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కాబట్టి భర్తతో పాటు ఎవరైతే కంప్లైంట్ పేర్లు రాస్తారో అందరి మీద 498 పెడతారు. అవునండి. కానీ కొన్ని ఫ్యామిలీల్లో ఆమెకి ఇష్టం లేని మ్యారేజ్ చేస్తారు తల్లిదండ్రులు. చేసి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో ఆమె సరిగ్గా ఉండలేక, గతం మర్చిపోలేక అప్పుడు కూడా సూసైడ్ చేసుకోవచ్చు. అవును సార్. కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ ఇష్యూని చెప్తే అమ్మాయికి ఎక్కడైతే బ్లాక్ స్పాట్ వస్తుందనో ఆ ఇష్యూని దాచిపెట్టి అల్లుడి ద్వారా అమ్మాయి సూసైడ్ చేసుకుందని 498 పెడతారు. అప్పుడు అరెస్ట్ అవుతాడు. మరి అటువంటిప్పుడు ఆ ఒరిజినల్ ఫ్యాక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది కదా. అందుకే సార్ ఒకప్పుడు 498 నేను 2008లో చూసినంత ఇబ్బంది ఇప్పుడు అర్నీష్ కుమార్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. అర్నీష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చాక ఫస్ట్ 498 తీసుకున్నంత సీరియస్గా ఇప్పుడు తీసుకోవట్లేరు. మీరు చెప్తుంది చాలా వాస్తవం. ఎందుకు అనంటే కొన్నిసార్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఫోన్స్ కూడా ఒకరి ఫోన్స్ ఒకరు చూస్తే అది కూడా క్రుయాలిటీ కింద పెడుతుంటారు. పొద్దున ఒకరికి ఉంటుంది డ్యూటీ, మధ్యాహ్నం ఒకరికి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఉంటాయి. సో చిన్నగా ఫోన్ ముట్టాడనేమో, ఫోన్ దాచుకుందానేమో అట్లా కూడా స్టార్ట్ అవుతాయి. సో 498 మనం అనుకున్నంత అప్పుడు లెజిస్లేషన్కి 1980sలో వచ్చింది, ఇందిరాగాంధీ పీరియడ్లో వచ్చింది. అది అప్పుడు ఉన్నంత వంటి క్రుయాలిటీ నేను ఇప్పుడు చూస్తున్నంతగా అనిపించట్లేదు సార్. నిజంగా కూడా
నిజంగా క్రుయాలిటీ, నిజంగా ఇబ్బంది పడుతున్న అమ్మాయిలు కూడా బయటికి ఎక్కువ రావట్లేదు సార్, టు బి ఫ్రాంక్. అంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే జడ్జిమెంట్ వచ్చినాక ఏమైందంటే అరెస్టులు తగ్గినాయి. కరెక్టే అండి. ఇక్కడ జడ్జిమెంట్ రాకముందు 498 పెడితే అదొక భయం ఉండేది. భార్యని తీసుకెళ్ళి కాపురం పెట్టుకోవడం, కాంప్రమైజ్ అవ్వడం చేసేవారు. అందులో మైనస్ కూడా జరిగింది, ప్లస్ కూడా జరిగింది. చాలా వరకు మైనసే జరిగింది సార్. దాంతో మీరు చెప్తున్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నిజంగా భర్తలకి అరెస్ట్ చేయకూడదు, వాళ్ళకి ముందు నోటీస్ ఇవ్వాలి, 498లో అరెస్ట్ చేసే నోటీస్ ఇవ్వాలి అనేది జడ్జిమెంట్ రావడంతో వాళ్ళు ఒక భయం అనేది పోయింది అనేది కొంతమంది మహిళల ఆరోపణ. సార్ అప్పుడు ఏమయ్యేదంటే ఒక్క లేడీని కాపాడటానికి వచ్చినటువంటి లెజిస్లేషన్ ఇది 498. కానీ నలుగురు లేడీస్ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎలా చెప్తున్నానంటే తోటి కోడళ్ళు ఉంటారు, సిస్టర్ ఇన్ లాస్ ఉంటారు, మదర్ ఇన్ లా ఉంటారు. సో ఇక్కడ ఆమె ఉపయోగించుకొని వీళ్ళందరి మీద పెడుతుంది. నేను చేసినప్పుడైతే రెడ్ కార్నర్ నోటీస్, లుక్అవుట్ సర్క్యులర్స్ ఉండేది సార్. డైరెక్ట్గా వాళ్ళు పాపం ఫ్లైట్ దిగంగానే, అంటే వీళ్ళు వెళ్ళిపోతారు కదా, వెళ్ళి వచ్చాక మర్ది పెళ్ళికో దేని పెళ్ళికో వాళ్ళు అక్కడ ఫ్లైట్ దిగంగానే ఆల్రెడీ ఇమిగ్రేషన్ అథారిటీస్కి మనము ముందు తెలియపరచడం మూలాన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు. ఒకసారి ప్యానిక్ సిచ్యుయేషన్ సార్. నేను చూసాను, ఒక మేనేజర్ వాళ్ళ కూతురు పాపం ఆమె మ్యారేజ్కి అటెండ్ కాలేదు. మ్యారేజ్ అప్పుడు ఆమె నిజంగా ప్రెగ్నెంట్, రాలేదు, ఏమీ లేదు, ఫోన్స్లో సతాయించారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి పాపం అక్కడ రాగానే, వాళ్ళ మర్ది పెళ్ళికి రాగానే అక్కడికి వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేశారు. షీఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ గర్ల్. చిన్న పాపాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ వేసేసారు. 3 days ఆమె నరకం అనుభవించింది సార్. అప్పుడు ఒక జడ్జి గారు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక్క అమ్మాయిని కాపాడటం కొరకు నలుగురిని లోపలికి పంపిస్తున్నటువంటి లెజిస్లేషన్ ఇది. ఇలాగా చాలా వరకు కూడా భర్తకు కూడా ఇట్లాంటి క్రుయాలిటీ ఉంది అని చెప్పి చాలా వరకు వచ్చింది మగవాళ్ళలో కూడా. ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి కేసు పెట్టినప్పుడు ఆడవాళ్ళకి నిజంగా బెనిఫిట్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఫాల్స్ కేసెస్, హస్బెండ్ని వదిలించుకుందామని కూడా ఈ కేసెస్ పెడుతుంటారు. అట్లాంటప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది వాళ్ళు పడ్డవి ఉన్నాయి. కానీ నిజంగా నేను చూసింది ఏంటంటే, నేను ఎందుకంటే 2008 నుంచి 11 వరకు కూడా నాంపల్లి కోర్టులో పనిచేశాను. నిజంగా నేను చేసిందంటే 50% నిజమైన కేసెస్ ఉంటున్నాయి సార్. కొన్ని కేసెస్ ఎక్సాగ్రేషన్స్ వలనో, ఒక ఫాదర్ మదర్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కూడా జరుగుతుంది. మీరు అన్నమాట చాలా వాస్తవం. ఎందుకనంటే అల్లుని దారి తెచ్చుకుందామన్నా, అల్లుడు వాళ్ళ అత్తగారింటి నుంచి సెపరేట్ అవ్వటానికి ఏదో ఒక కాంప్రమైజ్ కావాలి. ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఒక కేసులో. ఐ డోంట్ వాంట్ టు రిలీవ్ దేర్ నేమ్స్ అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఏదో దాంతో ఆమె రోజు నిద్రమాత్రలతోటే నిద్రపోతుంది. ఆ రోజు ఆమెకి ఏంటో కొంచెం డిప్రెషన్ ఎక్కువ అనిపించి ఒక 6-7 మాత్రలు ఎక్కువ వేసేసుకుంది సార్. 6-7 మాత్రలు ఎక్కువ వేసేసుకొని ఆమె నిద్రలోనే ఉండిపోయింది. పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఈమె నిజంగా సూసైడ్ కమిట్ చేసిందని చెప్పేసి, వాళ్ళిద్దరు మంచిగానే ఉండేవాళ్ళు, కాకపోతే ఆమె కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఆయన మీద కంప్లైంట్ పెట్టేశారు సార్. పెట్టినాక అప్పుడు వారం రోజులు కూడా బెయిల్ లేకుండా వేసేశారు. ఈయనకి ఒక పాప ఉంది. పాప కూడా చాలా బాగా ప్రతిసారి నా దగ్గరకు వచ్చేది. చాలా బాధేసింది సార్ ఆ కేసు నాకు. ప్రతిసారి ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి, తల్లిదండ్రులను బ్రదర్స్ ఇచ్చేశారు. ప్రతిసారి అమ్మాయి కోర్టుకు వచ్చి ఏం చెప్పిందంటే, మేడం మా హస్బెండ్ మంచివాళ్ళు, కానీ వారం రోజులు జైల్లో ఉండటం వలన ఆయన మళ్ళీ నా దగ్గరికి రావట్లే, కలవట్లేదు, ఈ పాప ఆయన కూడా చూడట్లేదు, తండ్రి మిస్ అవుతుంది పాప, మీరు కొంచెం ఏదన్నా ఒకటి చేయండి మేడం. నేను ఆయనతోటి 2-3 సార్లు మాట్లాడటం జరిగింది సార్. ఎందుకంటే ఆమె ఏడుస్తుంది, రోజు ఏడుస్తుంది నా దగ్గరకు వచ్చినప్పుడల్లా. ఆయన ఏం చెప్పారంటే, వారం రోజులు నేను బాత్రూమ్ కూడా కడిగాను జైల్లో, నేను ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అవ్వను. సో ఈ లెజిస్లేషన్ రాంగ్గా యూస్ చేస్తే కనుక ఇద్దరు కలుసుకునే ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్, బికాస్ హస్బెండ్ విల్ బీ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ, వైఫ్ విల్ బీ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ, ఇద్దరి మధ్యన ప్యాచెస్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం. అందుకే కదా సార్ డైవర్స్ కూడా మనము అట్లీస్ట్ 1 year కలిసి ఉండాలి అని చెప్పి పెట్టింది కూడా అందుకే. సో ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటప్పుడు అటు అత్తగారి వైపు అయినా తల్లిదండ్రుల వైపు అయినా కొంచెం కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే ఇష్యూ పెద్దగా అవ్వదు. వన్స్ వీళ్ళు ఏంటంటే పిల్లలు ఉంటున్నారు, పిల్లలు అయిపోయాక తర్వాత వచ్చేసాక వాళ్ళు జైలుకి వెళ్ళారని వాళ్ళు ఈగోలు పెట్టుకోవటము, ఈమె నన్ను కోర్టుకు వచ్చిందని ఈమె ఈగో పెట్టుకోవటం, ఇలాంటి వలన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే మీరు చెప్తున్న టైప్లో ఒక కేసు ఒకటి ఉందండి, చెప్పండి. అంటే అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కేసు పెట్టడం, ఆయన జైలుకి వెళ్ళడం ఆయన కొంచెం బాధ అనిపించవచ్చు. సిఏ సార్, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. నేను ఎన్నోసార్లు చెప్పిన ఇంకొక కేసులో మేడం ఆయన ఆవేశంతో ఆమెను కొట్టాడు, భార్యను కొట్టాడు. కొట్టడంతో ఆమె కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే వెంటనే ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చి అతని మీద కేసు పెట్టించారు.
కేసు పెడితే ఆయనకి అదొక నామోషి వచ్చింది. పోలీసు వాళ్ళని పిలిపించారు, నా భార్యని నేను తిట్టుకుంటా కొట్టుకుంటా మీకు ఎందుకు, ఆయన పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఆ హస్బెండ్ ఏమంటాడంటే ఆల్రెడీ నువ్వు కేసు పెట్టావు, 323 అయింది, 326 ఇయర్స్ తర్వాత 490 కూడా పెడుతున్నావు, ఇంకెందుకు అని అన్నారు. అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరు ఓపిక్గా ఉంటే ఒక కుటుంబం కలిసి ఉంటుంది సార్. ఒక ఫ్రాక్చర్ నిజం చెప్పాలంటే ఆవేశంగా కొడితే, ఇంటెన్షన్ లేకపోతే చిన్నగా ఆడవాళ్ళ ఎంత ఇదైనా కానీ చదువుకున్నా ఏదైనా ఆడవాళ్ళ ప్రాణం చాలా సౌకుమార్యంతో ఉంటుంది సార్. ఒక్కసారి ఫ్రాక్చర్ అయింది అని అంటే అంత బలం ఉపయోగించాల్సిన అవసరమా? భర్త అంటే తండ్రి తర్వాత అంతటి వాడు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే తండ్రితో ఆడపిల్ల 20 సంవత్సరాలే. అందుకే సార్ ఒక మంచి తండ్రి దొరకటం కంటే ఒక మంచి భర్త ఉంటేనే బాగుంటుంది వైఫ్కి. ఎందుకంటే 40-50 ఇయర్స్ వీళ్ళతో ఉండాలి. సో ఆయన అంత ఫ్రాక్చర్ అయ్యే విధంగా కొట్టాడు అని అంటే అంత ఆవేశం రేపు ప్రాణాలకు కూడా ఇబ్బంది, టు బి ఫ్రాంక్. కొట్టాడు అని అంటే బాధలో ఒక దెబ్బ తగలటం వేరే, మీరు చెప్తున్నారు ఫ్రాక్చర్ అవటం. ఫ్రాక్చర్ అంటే ఇట్ ఇస్ గ్రీవియస్ ఇంజురీ, గ్రీవియస్ హర్ట్ కింద అయితే 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది శిక్ష. ఇంకా మీకు 498 అయితే 3 ఇయర్స్ తక్కువ అవుతుంది. సో ఆవేశం ఉండటం కూడా, అంత ఆవేశం కూడా మంచిది కాదు. వాళ్ళిద్దరిని కలపాలంటే ఏం చేయొచ్చండి? ఇద్దరిని కలపాలి అని అంటే అది ఆ అమ్మాయి నుంచే రావాలి, అమ్మాయి పేరెంట్స్ నుంచి రాదు. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, రేపు ఇంకెక్కువ ఆవేశం అయిపోతే నా బిడ్డ చనిపోతుందేమో అని ఆమెకు చెప్తూ ఉంటారు. సో నేను ఆయనను తట్టుకుంటా అన్నది ఆమెకే రావాలి. ఆయన కూడా భార్య దగ్గరికి వెళ్ళి కొట్టాడు ఆవేశంలో, అనురాగంతో చెప్పొచ్చు కదా, ఆ రోజు నాకు ఇలా జరిగిపోయింది అని ఆయన మార్చుకోవాలి. తల్లిదండ్రులు ఎట్లాగో సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి. ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒక్క కూతురే ఉంటుంది. ఇది ఒకప్పుడు అంటే 4-5 పిల్లలు ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అవ్వమని తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా కొడుకుని ఏ విధంగా పెంచుతున్నారో బిడ్డను కూడా అదే విధంగా పెంచుతున్నారు. డిఫరెన్సెస్ మగవాళ్ళలో రాలేదు సార్. ఈరోజు ఏదైనా కానీ ఆడవాళ్ళలో మార్పుతోటే ప్రాబ్లం. మగవాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచంలో అలాగే ఉంటారు, వాళ్ళు మారరు. మార్పు ఎవరికి వచ్చింది? ఆ రోజు హక్కులు లేని వాళ్ళకి వాళ్ళ హక్కులు కావాలి, ఆ రోజు స్వతంత్రం లేని వాళ్ళకి వాళ్ళ స్వతంత్రం కావాలని ఆడవాళ్ళనే వచ్చింది. అంటే ఒక మహిళ ఉంటే మీరు మహిళనే అయినా కానీ నేను ఫ్యాక్ట్ చెప్తాను సార్. ఎందుకు అనంటే ప్రపంచంలో ఓర్పు అన్నది, భూదేవికి ఉన్నటువంటి ఓర్పు ఉండాల్సింది లేడీస్కే సార్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఉందంటే కలవద్దని చెప్తున్నా మహిళ అయినా కానీ కొన్ని ఆవేశాలు, భరించదగ్గ ఆవేశాలు అయితే భరించవచ్చు టు సర్టెన్ ఎక్స్టెంట్ ఏదైనా కానీ. ఇప్పుడు తండ్రి దగ్గర మనం భరిస్తాం కదా, కొన్నిసార్లు తండ్రి తిడతాడు, మన దగ్గర తీసుకుంటాడు. భర్త కూడా అట్లాంటి వాడే. అలాంటి వరకు అయితే ఓర్పు ఉండొచ్చు, కానీ దాటిపోయిందంటే నేను ఎట్టి పరిస్థితిలో కలిసి ఉండమని చెప్పను సార్. నేను చెప్పిన కేసులో అంటే ఇద్దరు తమ ఈగోస్ పక్కన పెట్టి వస్తే ఖచ్చితంగా ఈగోస్ ఆమె కాదు, ఆయన పెట్టాలి పక్కకి. ఎందుకనంటే ఫ్రాక్చర్ జరిగింది ఆయన వల్ల ఆమెకి. ఈగో ఆమెకి ఎక్కడుంది సార్? ఆయన తన్నింది, ఇంకోరైతే ఈగో ఉంటే ఇంకోటి వేసేది, ఆయనకో ఫ్రాక్చర్ అయ్యేది కదా. ఫ్రాక్చర్ కాలేదు అంటే షీ డోంట్ హ్యావ్ ఎనీ ఈగో. కాబట్టి ఆయనే రావాలి. ఎందుకనంటే ఇంకా నువ్వు 498 పెట్టావు, ఇంకా అది పెట్టావు, ఇంకెందుకు సార్ ఇవన్నీ? అందుకే చెప్తున్నా, మగవాళ్ళు మారరు, మార్చినట్టు ఉంటారు కానీ మారరు, నటిస్తారు. ఓకే మేడం, మీరు 3 సంవత్సరాలు 498 కేసులు చూశారు. 498లో మీరు ఇందాక మన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, ఎక్కువ శాతం నిజమైన బాధ్యతలు రారు అవునండి అని అన్నారు. ఎక్కువ శాతం అలాగని కష్టపడుతున్న వాళ్ళు కూడా కోర్టుకు రావడానికి ఇష్టపడరు, నిజంగా బాధపడుతున్న వాళ్ళు కూడా. మీరు చూసిన 3 కేసుల్లో ఫాల్స్ కేసు కానీ నిజంగా ఫిట్ కేసు కానీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది కానీ ఇదొకటి అదొకటి. ఫిట్ కేసా? నిజంగా 498 వాడి మీద పెట్టాల్సిందే. ఒకసారి ఏమైందంటే సార్, ఒక డాక్టర్ గారు, బీడిఎస్ డాక్టర్ గారు, పేరు చెప్పను, వాళ్ళ అమ్మాయి కూడా బీడిఎస్ఏ, ఒక మంచి సర్జన్కి ఇచ్చి మ్యారేజ్ చేశారు. అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళిద్దరూ స్టార్ట్ అయ్యాక ఆయన ఏం చేశాడంటే ఆ అమ్మాయి బాగుంటుందని చెప్పి అస్తమానమైన కోడ్ లాంటి అనుమానం సార్. ఈ చేసుకునేటప్పుడేమో అందంగా ఉండాలి. ఈ భర్తలు ఎలా ఉంటారంటే చేసుకునేటప్పుడేమో భార్య చాలా అందంగా ఉండాలి, మళ్ళీ తర్వాత ఆమె జాబ్ చేయాలి, తర్వాత ఆమెకి నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఆమెకి ఇంటెలిజెంట్ ఉండాలి, కానీ ఇంకోటి కూడా ఉండాలి. ఏంటి? ఓర్పు ఉండాలనుకుంటున్నాను. వాళ్ళ అమ్మా నాన్న అందరూ బాగా చూసుకోవాలి, అన్నీ ఉండాలి, కానీ అణిగిమణిగి ఉండాలి. మళ్ళీ ఇది కరెక్ట్. మళ్ళీ లాస్ట్ కావాల్సిందేంటి? ఇంటికి వచ్చాక భార్యలాగే చూస్తాడు, ఒక లవర్ని చూస్తాడు, చాలా మంచిగా ఇష్టపడతాడు. కాలేజీ లైఫ్లలో అమ్మాయి బాగా చదువుతుంది అని పక్కన వాళ్ళకి చెప్తాడు, ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ వైఫే అవుతుంది అక్కడ. అది ఉంటుంది డిఫరెన్స్.
సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే పాపం చాలా ఒద్దికగానే ఉంది సార్, చాలా బాగా ఉంది. ఎందుకంటే నేను ఐ ఫెల్ట్ ఇట్ ఆమెను చూశాక. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది, సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళు నిజంగానో కాదో అని తెలుస్తుంటుంది. ఆయన ఏం చేశాడంటే బీడిఎస్ వాళ్ళకి వేళ్ళతో సంబంధం సార్. ప్రతిసారి కొట్టినప్పుడు వేళ్ళ మీద కొట్టాడు, వేళ్ళు పని చేయకూడదు. దానివల్ల ఆమె ప్రొఫెషన్ చేయలేదు. అమ్మాయి ఎంబీటీఎస్. ప్రతిసారి వేళ్ళను, చివరికి ఆమె వేళ్ళు చాలా ఇలా వేలాడే పరిస్థితిలో కోర్టుకొచ్చేది. నేను పేరు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు, నేను చాలా బాధపడ్డాను. అంత సైకో. మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ దగ్గర తీసుకోవటము, మళ్ళీ నేను నిన్ను వదిలి ఉండలేను, ఈ యాక్టింగ్ సార్. ఎందుకంటే మళ్ళీ పోతే తన భార్య ఇంకోటి పోయి మళ్ళీ సుఖపడొద్దు. తన భార్యలాగే జీవితాంతం పడి ఉండాలి, కానీ ఎక్కడికి వెళ్ళి సుఖపడొద్దు. అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులకి వెళ్తే మళ్ళీ ఆయనకి దొరకదు అట్లాంటి భార్య. ఒక్కసారి ఒక వెధవాన్ని తెలిసాక నెక్స్ట్ టైం కూడా ఎవరిస్తారు సార్? అమ్మాయి చాలా భరించిందండి. నిజంగా వాళ్ళ ఫాదర్ చాలా మంచి డాక్టర్ ఇక్కడ హైదరాబాద్లో. కానీ నేను అది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నేను ఒకటి బాధ ఏంటంటే సార్, కేసులు స్టార్ట్ చేస్తాం, మాకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు. లాస్ట్ మూమెంట్లో ఉంది, నన్ను 4 రోజులు ఉంచమంటే గవర్నమెంట్ ఉంచదు కదా సార్. అంటే మీరు కష్టపడుతున్నారు కానీ ఆ ఫ్రూట్ తినే ఫ్రూట్స్ అని కూడా కాదు, వాళ్ళకి జస్టిస్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫ్రూట్స్, వి వాంట్ ఓన్లీ జస్టిస్. అంటే ఆమెకు జస్టిస్, ఆనందం ఉంటుంది కదా. ఆనంద ఫ్రూట్స్ ఎక్కడ సార్? జస్టిస్ జరిగితే చాలు, ఏం ఫ్రూట్ ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది తెలుసా అడ్వకేట్లతోటి. ఒక కేసు గెలిచిన పీపీకి అడ్వకేట్లు ఎంత శత్రువుగా చూస్తుంటారో నెక్స్ట్ కేసు నుంచి. మరి అవన్నీ ఉంటుంటాయి కదా. ఇంకా ఫ్రూట్స్ చెప్పిన కేసులో మేడం సార్ ఫ్రూట్స్ కాదండి, ఆమె జస్టిస్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంతే, ఆ హ్యాపీ వచ్చి మూమెంట్ ట్రాన్స్ఫర్ అవుతాము. లాస్ట్ వరకు కూడా మనం చేయలేము. ఇప్పుడు ఒకసారి ఏంటంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్ తయారు చేసి ఉంచుతాము, మళ్ళీ నెక్స్ట్ పీపీ కూడా అలాగే వేయాలని వాళ్ళకు కూడా ఈగో ఉంటుంది కదా, ఈమె చేసి ఇచ్చింది నేను ఎందుకు వేయాలని. అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో ఫిట్ కేసు కాబట్టి ఆయనకి లైవ్ కన్విక్షన్ వచ్చిందా? అదే చెప్తున్నాను కదా, నేను బయటకు వచ్చాను, వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా కనుక్కుంటే కూడా ఈమెకి ఎందుకు వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ కూడా అనుకునే వాళ్ళు రీజన్ ఉంటుంది. కానీ ఈ కేసు అన్ఫిట్ అని చెప్పడానికి ఏముందండి? అన్ఫిట్ చాలా ఉంటాయండి. ఒకటేమైనా ఎగ్జాంపుల్? ఒక్కటని కాదు, ఏంటంటే ఫోన్ చూశాడని ఒక రిమాండ్ సీడీలో, అంటే రిమాండ్ కేస్ డైరీలోనే రాస్తారు, మై ఇన్లాస్ అండ్ మై హస్బెండ్ మేడ్ మీ టు డూ ఎంటైర్ కిచెన్ హోల్డ్ వర్క్. ఇంట్లో పని చేయటానికి మొత్తము నన్నే యూజ్ చేశారు అని నేను అడిగేదాన్ని వాళ్ళ దగ్గరికి వస్తే. నాకు తెలీదు, సర్కాస్టిక్గా అనిపించేది నాకు. ఎందుకనంటే మీరు చెప్పారు, ఇవాళ నేను ఇప్పుడు మీ ఇక్కడ నుంచి వెళ్ళంగానే మళ్ళీ నేను మామూలుగా నార్మల్ డ్యూటీకి వెళ్ళిపోయి నా అన్నము నా కూర ఇంట్లో వాళ్ళకి వచ్చే వాళ్ళకైనా వీళ్ళకైనా వెంటనే గృహిణిగా నేను చేసేస్తాను. నాకు అది రెస్పాన్సిబిలిటీ అనుకుంటా కానీ భారం అనుకోను. కానీ ఈ జనరేషన్లో వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఎందుకంటే అమ్మ పని చెప్పట్లేదు సార్. ఒక ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఒకతే కూతురు అవటం వల్లనో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి ఒక పాప ఒక బాబు ఉండటం వలన ఫస్ట్ నుంచి పిల్లవాడికి ఎట్లా చెప్పదో ఆ అమ్మాయికి కూడా చెప్పట్లేదు. సో అక్కడికి వెళ్ళి ఆమె టీ పెట్టాలన్నా కష్టపడుతుంది, టు బి ఫ్రాంక్. సో మనం ఏం చేయాలంటే మ్యారేజ్ అవ్వగానే ఒక వంటామని ఒక సర్వెంట్ని పంపించే విధంగా ఉండాలి. అది పరిస్థితి ఉంది. ఎందుకనంటే పిల్లవాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడిన ఇంటర్వ్యూలో చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ ఐ హ్యాడ్ సీన్ ద ఫ్యాక్ట్. అంటే కూతుర్ని కోడలుగా మార్చిన తర్వాత పర్మిషన్ కూడా పంపాలి. మరి అలాంటి పరిస్థితి కొంచెం కూడా చేసుకోలేకపోతే కష్టం కదా సార్. ఇప్పుడు మన ఇల్లు కదా. ఏం చేసింది అమ్మాయి కంప్లైంట్ ఏంటి? అలాంటివి వస్తుంటాయి, అడుగుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే క్రుయల్టీ చేశారు నన్నని మామూలుగా రాస్తారు. క్రాస్ ఎగ్జామినేషన్లో డిఫెన్స్ అడ్వకేట్ గారు క్వశ్చన్ చేసినప్పుడు, అమ్మ ఏంటమ్మా నేను హెరాస్ చేసింది అంటే, సార్ నేను వెళ్ళంగానే నన్ను పని చేయించారు, కిచెన్ పని చేయించారు. అయ్యో అంతంత బాగా హెరాస్ చేశారమ్మా, అంత బాధ పెట్టారా అని వాళ్ళు సర్కాస్టిక్గా అడుగుతుంటారు. ఎందుకనంటే ఒకటి ఉంది కదా, ఆడవాళ్ళు అంటే ఇంట్లో పని చేసుకోవాలి అన్నది కూడా ఉంటుంది కదా. సో దానికి వాళ్ళు అడిగిన విధానం కూడా వీళ్ళకి అర్థం చేసుకోరు, సర్కాస్టిక్గా అడుగుతున్నారా. మా వైపు చూడమంటే కూడా వాళ్ళు చూడుస్తారు ఆ టైంలో. బాధ అంతా ఏంటంటే పీపీకి కంప్లైంట్ మనం చూడరు ఆ టైంలో, వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఉంటారు. సో మనం చూస్తేనైనా అలా చెప్పకూడదని మనం కళ్ళతోటనే హెచ్చరించగలుగుతాం. డిఫెన్స్ అడ్వకేట్ కూడా ఎప్పుడు పీపీకి మధ్యలో విక్టిమ్కి క్రాస్ ఎగ్జామినేషన్ అయ్యేటప్పుడు విక్టిమ్కి ఉన్న పీపీకి మధ్యలో డిఫెన్స్ ఉంటారండి. ఒకటి చాలా మంది సిగ్నల్స్ కళ్ళతోటి అలా ఇలా చెప్తూ ఉంటాం కదా, అలాంటి సిగ్నల్ రాకుండా కూడా ఉంటుంది. మా దాంట్లో చూస్తున్నాను సార్, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా అడ్వకేట్స్. డిఫెన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు? అయ్యో అన్నారా? అయ్యో అలా చేశారమ్మా, టీ పెట్టావా, అయ్యో ఎంత కష్టపెట్టారు తల్లి, ఓహో ఆ రోజు పన్నామ రాకపోతే నువ్వు పని చేసావా, అబ్బో చాలా కష్టమైంది నీకు అని. మరి మీ అత్తగారు చేస్తుంటే ఆమెకు అలవాటే కదండి, ఆమె కూడా చేసింది అని చెప్తుంది. అప్పుడు అది క్రుయాలిటీ కాదు కదా. అందులో క్రుయాలిటీ అని అంటే ముందు మనకు మెన్షన్ చేసిన క్రుయాలిటీ అయితేనే క్రుయాలిటీ కేసు పోతుంది, ఎక్విటల్స్ అయ్యేటనే ఛాన్స్. ఇప్పుడు ఇంకొక ఇష్యూ అండి, డిఫెన్స్ అడ్వకేట్స్ కొంతమంది
ఎవరైతే బోన్లో ఉన్నారో ఆమెకి కొంత మాయ చేయడం అంటే నువ్వు అందంగా ఉన్నావని ఇలా చేస్తున్న వాస్తవం అంటారా? సార్ కొంతమంది అడ్వకేట్స్ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఎవిడెన్స్ యాక్ట్లో పాల్ బ్రౌన్స్ రూల్స్ అని ఉంటుంది సార్. ఒకటేమో పాజిటివ్ అప్రోచ్, ఒకటేమో నెగిటివ్ అప్రోచ్. ఒకటి పాజిటివ్ అప్రోచ్ ఏంటంటే అడుగుతూ ఆన్సర్ ఆమె చేతే చెప్పిస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారంటే, చూడమ్మా నువ్వు చాలా బాగున్నావు, వెనకాల వాళ్ళ క్లయింట్ని లో చేస్తారు. ఆయన బాగాలేడు కదమ్మా అంటే, అవునండి బాగాలేడు అంటది. తర్వాత నువ్వు చాలా బాగుంది, నీది ఎడ్యుకేషన్ కూడా చూశాను సూపర్ ఉంది అని. అవును సార్. ఇంకా మమ్మల్ని చూడరండి వాళ్ళు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక మమ్మల్ని వెళ్ళిపోతుంటారు. నువ్వు బాగున్నావు, యూ కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అంటే, అవును సార్ మాది మంచి ఫ్యామిలీ. సో ఇట్లాంటి వాళ్ళప్పుడు అంత యూజ్లెస్గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, నీకు ఇష్టం లేదు కదా. ఇంకా కొంతమంది ఎలా అడుగుతుంటారంటే, నీకు బాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్లో చాలామంది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, పలానా రవి అంటే నీకు, పలానా రాము అంటే అట్లా కూడా అడుగుతుంటారు. పాపం వాళ్ళకి ఏం తెలుసు, ఫ్రెండ్షిప్లో ఎంతోమంది కాలేజ్లో చదువుకునేటప్పుడు రవి వాళ్ళు ఉండేవాళ్ళు, రాము వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు తెలుసుకుంటారు. సో అలా లాస్ట్కి వచ్చేసరికి, చూడమ్మా నీకు నిజంగా అమ్మ వాళ్ళు నీకు ఇష్టంగానే పెళ్లి చేశారు, నీకు ఇష్టం లేదు కాబట్టి కొంచెం ఆయన ఏది చేసినా నీకు కొంచెం కష్టం అనిపించింది అంటే అయ్యుండొచ్చండి అంటది, పోతుంది. ఇది ఏంటంటే పాజిటివ్ అప్రోచ్. నెగిటివ్ అప్రోచ్కి వచ్చేసరికి సార్, నెగిటివ్గా ఎలా ఉంటారంటే, ఒక ముస్లిం ఆమె ఉంటుంది, బికాస్ షీఈస్ ఏ పర్దా రాసిన లేడీ, భయపడుతుంది. ఈ అడ్వకేట్కి ఏంటంటే ప్రాబ్లము, ఒక 5 to 6 మెంబర్స్ జూనియర్స్ ఉంటారు, చుట్టూ మోగేస్తారు, వాళ్ళు మమ్మల్ని చూడలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు స్పీడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు భయపడుతుంటారు వాళ్ళు. నేను నుంచున్నా కానీ చీఫ్ ఎగ్జామినేషన్లో మీరు ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అలా నెగిటివ్ అప్రోచ్ కూడా భయపెట్టో లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడో. ఆడవాళ్ళు జనరల్గా మాడెస్టీ అని మీకు చెప్పా కదా, జనరల్గా ఆడవాళ్ళకి ముడుచుకునే తత్వం ఉంటుంది. ఎవరైనా వచ్చి ర్యాష్గా అడుగుతుంటే లోపల ముడుచుకొని కూడా ఆన్సర్ ఇవ్వలేరు. సో అలాంటివి కూడా జరుగుతుంటాయి. సో దట్ డిపెండ్స్ అపాన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ డిఫెన్స్ లాయర్. సో పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది సార్. ఓకే, బట్ 3 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎట్లా వచ్చారు? 2008 నుంచి 11 వరకు అక్కడ చేశాక పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో నేను చీఫ్ లా ఇన్స్ట్రక్టర్కి వెళ్ళాను సార్. ఎందుకు అని అంటే, నాకు ఫస్ట్ నుంచి లా ప్రొఫెషన్ ఎందుకు సిటీలో ఉండాలి, ఎక్కువ రోజులు అక్కడ ఉండలేం కదా, కాబట్టి ఇది కొంచెం లూప్ లైన్లోకి వెళ్ళిపోయినా కానీ సిటీలో ఉండాలన్న దాంతో పీటీసీలో వెళ్ళాను సార్. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో 2 years నేను అంబర్పేట్ సార్. అంబర్పేట్లో చాలా సెమినార్స్, ప్లీ బార్గెనింగ్ మీద, మొత్తం ఎస్ఐ వాళ్ళకి రిఫ్రెషర్ కోర్సెస్, కానిస్టేబుల్స్కి వీళ్ళకందరికీ బాగా క్లాసెస్ చెప్పాను. నేను మొత్తం ఈ సిలబస్ సెట్ చేశాను సార్. ఈ కానిస్టేబుల్స్కి ఎస్ఐలకి అసలు వాళ్ళకి కావాల్సినటువంటి, ఎందుకు అని అంటే ఎక్స్పీరియన్స్గా నేను 3 సంవత్సరాలు దాంట్లో, అప్పుడు అబ్రహం లింకన్ గారు ఉండేవాళ్ళు, అన్ని తను ఉండేవాళ్ళు ఐజీ అప్పుడు. ఆయన నాకు మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, చాలా బాగా చూశారు సార్. టు బి ఫ్రాంక్, ఒక ఫాదర్ ఒక డాటర్ని ఎలా చూస్తారో నన్ను అలా చూసి ప్రతి సిలబస్ అంటే పని చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ఎంప్లాయర్కి ఏముండాలి అని అంటే పని చేయించుకునే నేర్పత్వం కూడా ఉండాలి. భయపట్టించుడో ఇది చేస్తే మనం పని చేయలేం. వాళ్ళు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను చాలా బాగా పనిచేశాను. ఇప్పుడు కూడా మా డిఓపి మేడం ఉంటారు, చాలా బాగా మమ్మల్ని పడుకోనివ్వరు. మేడం చాలా ఇంటెలిజెంట్, పని ఎట్లా తీసుకోవాలో ఎవరి నుంచి తీసుకోవాలో మేడంకి తెలుసు. సో మాకు చెప్పే విధానం మాత్రం చాలా స్మూత్గా చెప్తారు సార్. దానివల్ల మాకు కూడా ఏమవుతుందంటే పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇబ్బంది పడకుండా పనిచేస్తాం. సో ఆయన గారు నాకు సిలబస్ సెట్ చేసేటానికి దానికి నేను పీటీసీలో దాదాపు 7 అప్రిసియేషన్ అవార్డ్స్ కూడా నాకు ఇచ్చారు సార్. నేను చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది నాకు అది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి నేను నకరికేళ్ళు, ఎందుకు అని అంటే విద్యాసాగర్ రావు గారు అని మా డైరెక్టర్ గారు ఉండేది. చూడమ్మా శ్రీవాణి, 5 years నువ్వు సిటీలో చేసావు, అప్పుడు నీకు ప్రమోషన్ డ్యూ ఉంది, కొంచెం దూరం నుంచి వెళ్ళేసి వస్తే, ఎందుకంటే బికాస్ ఐఎమ్ డయాబెటిక్ పేషెంట్, చిన్నప్పుడే నాకు వచ్చటం వలన నేను ట్రావెల్ చేయలేను కాబట్టి కొంచెం దూరం వెళ్ళేసి వస్తే మళ్ళీ నీకు హైదరాబాద్లో ఛాన్సెస్ ఉంటాయని ఒక చిన్న చెప్పారు. నకరికేళ్ళకి వెళ్ళి 3 months చేశాను సార్. 3 months చేయగానే నాకు మళ్ళీ సీనియర్ ఏపీపీగా మళ్ళీ నాంపల్లిలోనే వచ్చాను నేను. నాంపల్లి అప్పుడు ఫస్ట్ ఏసీఎంఎంలో చేశాను. సైఫాబాద్ సార్, మొత్తం కూడా 420 కేసెస్ ఉంటాయి. ఈ మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు అన్ని కేసులు ఉండేవి, ట్రావెల్స్ కేసులు, చీటింగ్ కేసులు అన్నీ ఉంటాయి. 420 కేసులు ఏ విధంగా వస్తుంటాయి? 420 కేసెస్లో పోలీస్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే సార్, వాళ్ళు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ వెయ్యరు. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలనేది కూడా లేదు. ఒకటి ఏంటంటే సార్, పోలీస్ వాళ్ళకి ప్రెషర్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు మా కేసు పెట్టకపోతే ఊరుకోమనేసరికి ప్రతి దాంట్లో వాళ్ళకి ఇప్పుడు బందోబస్తు డ్యూటీలు ఉంటాయి,
వేరే డ్యూటీస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు చెప్పిన సైఫాబాద్ అంటే నిత్యం బందోబస్తు ఉంటుంది, చాలా ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనమాట. సో 420 కేసెస్లో డాక్యుమెంట్స్ అప్పుడు భారత సంచార్ నిగంలో కూడా పెద్దగా పడ్డాయి, ఫ్రాడ్స్ అన్నీ జరిగినాయి. ఆ కేసెస్ కూడా నేను చేశాను సార్. అవి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ చీట్ చేసి వాళ్ళు మొత్తం ఇవి చేసి మొత్తం అవి అమ్మేశారు. సో ఆ టైంలో ఏమైందంటే డాక్యుమెంటేషన్ లోపం వచ్చింది. తర్వాత ఒకటి ఏంటంటే సార్, వాళ్ళు ఛార్జ్ షీట్ వేసేసాక మొత్తం ఏ డాక్యుమెంట్స్ ఉంటే అవే మార్క్ అయితే కోర్టు. మేమేం చేయాల్సి ఉంటుందంటే మళ్ళీ కొత్తగా డాక్యుమెంట్స్ తీసుకొస్తే దానికి ఒక 242 క్లాస్ 3 పిటిషన్. ఆ క్లాస్ 3 ఏం చెప్తుందంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో మెజిస్ట్రేట్ మే టేక్ ఎనీ సచ్ ఎవిడెన్స్ అంటాడు. అంటే ఛార్జ్ షీట్ కాకుండా తర్వాత అది తీసుకోవచ్చు అని ఒక చిన్న దాంతో మేము మళ్ళా డాక్యుమెంట్స్ వేసి ఆ పిటిషన్ ద్వారా కోర్టులో వేస్తుంటాం డాక్యుమెంటేషన్. సో అట్లా 420. అదే కాకుండా నిజాం క్లబ్ కేసు కూడా చేశాం సార్. వాళ్ళు ఏం చేశారనంటే అందులో మెంబర్షిప్ కోసము, మెంబర్షిప్ ఎలా వస్తుంటుందంటే అందులో వాళ్ళు చనిపోయాక వాళ్ళ డాటర్స్కి వాళ్ళకి అవుతుంటుంది. వీళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళు చనిపోతే వాళ్ళ డాటర్స్ మనీ తెచ్చుకొని బర్త్ సర్టిఫికెట్లు అవి ఇవి తెచ్చుకొని పేర్లు మార్చుకొని ఫోర్జరీ చేసి చీట్ చేసి అలా వేస్తే చాలా సార్ దాంట్లో దాదాపు 120 ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి, మెటీరియల్ ఆబ్జెక్ట్స్. చాలా అంటే ఒకటి ఆ కేసుకి 5 పీపీలు మారారు. నేను లాస్ట్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసిన పీపీ నేను, కన్విక్షన్ వచ్చింది ఇంకో పీపీకి. దట్స్ వాట్. ఎందుకనంటే ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తయారు చేయడం కొరకు, ఎందుకంటే లెక్చరర్గా నేను కొన్ని నోట్స్ కూడా తయారు చేశాను సార్. ఇప్పుడు మాకు లా స్టూడెంట్స్కి సుజాత లా సిరీస్ అని ఉంటాయి. సుజాత లా సిరీస్ ఏంటంటే ఇచ్చిందే ఇచ్చి రిపీట్ అవుతుంటుంది. సో లా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా లాస్ట్ 2 రోజులే చదువుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కొంతమంది కుష్పూల్లో వెళ్తూ కాకతీయలో వెళ్తూ కూడా చదివి ఎగ్జామ్ రాస్తుంటారు. సో దీనికోసం అని నేను 30 క్వశ్చన్స్, అంటే రెగ్యులర్గా ఏం క్వశ్చన్స్ అడుగుతారో అవి చూసి దానికి మెటీరియల్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, లా ఆఫ్ ఎవిడెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ముస్లిం లా, ఈ 4 బుక్స్ ఈ రోజు కూడా కే శ్రీవాణి లెక్చరర్ ఇన్ లా ఆదర్శ లా కాలేజ్ అని వాళ్ళు అవే చదువుతుంటారు. సుజాత లా సిరీస్కి ప్రత్యామ్నాయంగా, ఎందుకనంటే చెప్పిందే చెప్పి ఇంతుంటుంది. నాదేంటంటే సింపుల్గా ఉంటుంది, వాళ్ళు కట్టుకోవడానికి కూడా వెయిట్లెస్. అంటే మీరు ఎవ్రీ ఇయర్ కూడా జడ్జిమెంట్ మారుస్తుంటారు అందులో? జడ్జిమెంట్స్ పెద్దగా ఒకటి ఏంటంటే సార్, వన్స్ లా స్టూడెంట్స్కి ప్రిన్సిపల్ అవసరం. ప్రిన్సిపల్ మారదు. ఇప్పుడు ఈ చట్టం ఇలా ఉందంటే ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. అమెండ్మెంట్ మారుతుంటుంది, సైటేషన్స్ మారుతుంది. మనం ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే చాలు సార్. ఎందుకంటే ఇవాళ సింగిల్ బెంచ్ ఇచ్చినాక ఫుల్ బెంచ్ మారొచ్చు, ఏదైనా మారొచ్చు సైటేషన్, కానీ ప్రిన్సిపల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నాంపల్లి కోర్టులో 420 కేసుల్లో ఎన్ని కన్విక్షన్ వచ్చింటాయి? 3-4 కన్విక్షన్స్ వచ్చినాయి సార్. 3-4 అంటే కన్విక్షన్ రేటు చాలా కష్టం సార్. ఎందుకంటే డాక్యుమెంటేషన్ అంతా చేయాలి, ఎగ్జిబిట్స్ మార్క్ అవ్వాలి, లాస్ట్ వరకు కూడా విట్నెసెస్ హాస్టైల్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఆ రోజు పోలీస్ వాళ్ళకి చెప్పినప్పుడేమో కేసు జరిగింది నేను ఉన్నాను అని చెప్తారు, కానీ డాక్యుమెంట్లో ఒకటి నేను కాదు అనటానికి లేదు. బికాస్ మెన్ మే లై, డాక్యుమెంట్ విల్ నాట్ లై. అంటే అక్విటల్ అయిపోవడానికి కారణం ఏమంటారు? ఎక్విటల్ అవ్వటానికి కారణము ఒకటి, ఫస్ట్ సాక్షులు వాళ్ళకి అంత అవేర్నెస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం కోర్టులో సాక్షులు మార్నింగ్ 10:30 లోపు మనకు ప్రొడ్యూస్ చేయాలి. పీపీస్ హైదరాబాద్ ఈ స్పీడ్ దాంట్లో మనం 10:20కి రీచ్ అవ్వలేము సార్. మార్నింగ్ 10కి వెళ్తేనే ఒక అరగంట మనకు టైం ఉంటుంది. ఆ అరగంట లోపు కనుక సాక్షి మన దగ్గరకు వస్తే, ఎందుకనంటే సాక్షి వాళ్ళు కంప్లైంట్ పెడతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు పోలీస్ వాళ్ళు చేసినటువంటి రికార్డింగ్ 161 స్టేట్మెంట్స్ అని ఉంటే, ఆ 161 స్టేట్మెంట్స్లో వాళ్ళు ఏం చెప్పారో, ఎందుకు అనంటే 2015లో కేసు జరుగుతుంది, 2020 ట్రయల్కి వస్తుంది. సో 20 ట్రయల్కి వచ్చినప్పుడు వాళ్ళ ఒక్కొక్కసారి మీకు ఒక విషయం 498లో నా పెళ్ళి ఎప్పుడైంది మేడం అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో నా పెళ్ళి కాకుండా వాళ్ళ పెళ్ళి కూడా నేను గుర్తుపెట్టుకోవాలి, అది జరుగుతుంటుంది. సో అలాంటి ఇక్కడ కూడా 161 స్టేట్మెంట్స్లో ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి సార్. పోలీస్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంటు ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి, ప్రతిదీ వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి బ్రీఫ్ చేయాలి, వాళ్ళకి అర్థం చెప్పాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే 161 స్టేట్మెంట్ సంతకం పెట్టారా అని అడుగుతారు డిఫెన్స్. అట్లా సంతకం పెట్టకూడదు అనమాట, చదివి వినిపించుతారు కానీ చదివి. సో మనం అట్లా కూడా చెప్పాలి, చూడమ్మా ఆ రోజు వాళ్ళు అడిగినప్పుడు నువ్వు కేవలం చెప్పావు కానీ సంతకం పెట్టలేదు అన్నది కూడా వాళ్ళకి చెప్పి మనం వివరించాల్సి ఉంటుంది. సో ఇదంతా టైం. సో మనకు పొద్దురు పుట్టే వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ మనకు ముందు ప్రొడ్యూస్ చేసి మనకు మంచి టైం ఉంటే ఖచ్చితంగా కన్విక్షన్ తెచ్చుకోవచ్చు. ఎందుకు అని అంటే డిఫెన్స్ అడ్వకేట్ మారుతూ ఉంటాడు. మాకు ఏ డిఫెన్స్ అడ్వకేట్ ఏ క్వశ్చన్ అడుగుతాడో క్రాస్లో కూడా అర్థమవుతుంటుంది, వాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతుంటాయి కదా క్వశ్చన్స్. సో అవన్నీ చెప్పాలి అంటే టైం ఉండాలి. సో ఒక కన్విక్షన్ రావాలంటే ఛార్జ్ షీట్లో కనుక ఇప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, కూరలో ఉప్పో
ఏదన్నా తేడా ఉంటే వేయొచ్చు. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేస్తాం సార్? సో ఛార్జ్ షీట్లో వాళ్ళు సరిగ్గా చేయకపోకుండా ఉంటే కొన్ని మనం ఆన్సరబుల్ అయితే చేయదు. బ్లండర్ మిస్టేక్స్ కనుక ఛార్జ్ షీట్లో కమిట్ అయితే మనం చేసేది కూడా ఏముండదు. ఓకే, బట్ ఇక్కడ 2 ఇష్యూస్ వస్తున్నాయండి. 161 స్టేట్మెంట్లో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ విక్టిమ్ చెప్తారు, రికార్డ్ అవుతుంది. కానీ తర్వాత మర్చిపోయి మళ్ళీ గుర్తొచ్చిందని చెప్పడానికి యాడ్ చేసుకోవచ్చా? ఎప్పుడు యాడ్ చేస్తాడు? ఆ రోజు వన్స్ రికార్డెడ్ అయితే అయిపోతుంది, తర్వాత మరి లేదా? తర్వాత ఉండదు. ప్రొవిజన్ ఉంది అని అంటున్నారు కదండి కొన్ని కేసుల్లో. కొన్ని కేసెస్లో రీ ఎగ్జామినేషన్స్ చేస్తారు. ఎట్లా అంటే అలా కాదు సార్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టు ఉంది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినాక ఎస్ఐ గారు రికార్డ్ చేశాడు అనుకోండి, 161 చేసి డిఎస్పీకి వెళ్ళాలి. సో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అందులో డిఎస్పీ ఉండాలి ఎస్సీఎస్. కొన్నిట్లలో మొన్న కూడా అంతే 302 మర్డర్ కేసు అయింది. మర్డర్ కేసు అయినాక తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్ వాళ్ళు ఎస్సీలని తెలిసింది. సో అట్లాంటప్పుడు డిఎస్పీ మార్చడానికి ఉంటుంది. అప్పుడు చేంజ్ చేయొచ్చు. రీ రికార్డెడ్ బై మీ. ఓకే, డేట్ కూడా మారాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక విషయం తీసుకొచ్చారండి, ఒక పాయింట్. వాళ్ళని తీసుకొచ్చి విక్టిమ్కి 161 స్టేట్మెంట్ మేము బ్రీఫ్ చేయాలి, మీరు అన్నట్టు టైం సరిపోవట్లేదు, దానివల్లే కొన్ని కేసులు అక్విటల్ అవుతాయి. కానీ పోలీస్ వైపు నుంచి ఒకటి అంటే వాళ్ళొక కోరుకుందంటే ఏమనంటే ప్రతి సబ్ డివిజన్కి ఒక ఏపీపీ లేదా వాళ్ళ అసిస్టెంట్ ఉంటే రేపు ఏది బెంచ్ మీదకి వస్తుందో ముందు రోజు ఒక ఏపీపీ మా సబ్ డివిజన్ ఉంటే మా కేసులన్నిటి మీద మేము డిస్కస్ చేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది ఒకటి. రెండోది, ఛార్జ్ షీట్ వేస్తున్నప్పుడు ఎక్కడ మేము వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వెళ్ళి మేము పీపీ గారితో మాట్లాడుతున్నాం, మాకు టైం దొరకట్లేదు. కానీ ఒక సబ్ డివిజన్కి ఒక ఏపీపీ ఉంటే కంటిన్యూగా ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాయని వాళ్ళు అంటారు. దీనికి చెప్పాల్సింది ముందు ఏంటంటే ఒక కోర్టుకే ఒక ఏపీపీ లేరు. ఒక్క ఏపీపీ 3 కోర్టులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా ఎగ్జాంపులే, నేను సబ్ కోర్ట్ పీపీనండి. నేను సబ్ కోర్ట్ పీపీని నల్గొండకి. అక్కడే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, అదే పెద్ద జ్యూరిస్డిక్షన్. అది కాకుండా అక్కడ సెషన్ కోర్టులో క్యాడర్ పీపీ లేక నాకు ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చారు. ఈ 2 కాకుండా అడ్మినిస్ట్రేషన్ వర్క్ జిల్లాలకు మొత్తం ఉండాల్సిన 70 క్లర్కుల్లో మొత్తం మాకున్నది 5 క్లర్కులే. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే అకౌంట్స్ కూడా ఆ పీపీ చూడాలి. మీరు డ్రాఫ్ట్ ఛార్జ్ షీటు మాకు వస్తుంది. పోలీస్ వాళ్ళు మీరు చెప్పినట్టు డ్రాఫ్ట్ ఛార్జ్ షీట్ అంటే ఛార్జ్ షీట్ కోర్టులో వేసే ముందు మా దగ్గరికి డ్రాఫ్ట్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే పోలీస్ వాళ్ళది తత్వము, వాళ్ళకి ఫస్ట్ లోపు వేయాలి. 29వ తారీఖు పీపీకి వస్తుంది. వచ్చి సాయంకాలం రానా మేడం, పొద్దున రానా మేడం, కనీసం ఒక ఛార్జ్ షీట్లో ఒక 50 నుంచి 60 పేపర్లు ఉంటాయి. అవి చదవాలి, అందులో మనము ఒక ఒపీనియన్ ఇవ్వాలి. ఎక్కడ టైం ఉంటుంది సార్? ప్రెషర్స్. మేము కూడా మాది ఏంటంటే మా డిపార్ట్మెంటు పోలీస్ మీద డిపెండ్ అవుతున్నాం, జ్యుడిషియల్ మీద డిపెండ్ అవుతున్నాం. మాకు సపరేట్ అంటూ లేదు. ఇటు వీళ్ళు కాదు, అటు వాళ్ళు కాదు. అది పరిస్థితి మాకు. సో మేము ఏం చేస్తాము, కొంచెమో గొప్ప చూసి క్వాలిటీ, కొన్ని మర్డర్ కేసులు అయితేనేమో జాగ్రత్తగా చూసుడు అవుతుంది, కొన్నిసార్లు డగబాబు చూసి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది మనం ఎవరిని అనలేము. ఇప్పుడు కరెక్ట్ 11:30కు వస్తాడు సార్ కేసు పెట్టినైనా విట్నెస్. నేను రేపైతే రాను మేడం, ఇవాళ ఏదో చెప్పించేయండి. వాళ్ళు అలా అంటే మనం ఏం చేస్తామండి? ఏం చెప్పిస్తారు మీరు? ఏం చెప్పిస్తాం? అదే కదా జరిగేది. రామంటారు తెల్లారి. ఒక్కొక్కసారి విట్నెస్ సమన్స్ వస్తే పొలానికి వెళ్ళాము. ఇంకా ఈ సిటీలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఊర్లో వాళ్ళు ఎట్లుంటారంటే పొలాలకు వెళ్ళిపోతారు, రారు. ఎంత కోపమో వచ్చిన రోజు వాళ్ళకి అవ్వకపోతే. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ 3 రకాలు ఉంటాయి సార్. పీపీ గారు చేస్తే చీఫ్ ఎగ్జామినేషన్, అడ్వకేట్ చేస్తే క్రాస్ ఎగ్జామినేషన్. చీఫ్ ఎగ్జామ్లో చెప్పిన విషయాలు కనుక మారిపోతే రీ ఎగ్జామినేషన్ చేయొచ్చు. సో చీఫ్ ఎగ్జామినేషన్ నేను చేయించుకుంటా, క్రాస్ ఎగ్జామినేషన్ నేను అడ్వకేట్ని కంపెల్ చేయలేను కదా. ఆయన చెప్తారు, ఆయన జూనియర్స్ ఉంటారు, రేపు వస్తారు మా సారు, డేట్ ఇవ్వండి అని. కొంతమంది మెజిస్ట్రేట్ ఏమో స్ట్రిక్ట్గా చేసి ఇవ్వాలే చేయమని అంటారు. అది కూడా మన జడ్జి గారి మీదే ఉంటుంది ఆధారం. మనం ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తే మీకు ఎందుకంటే పీపీ గారు నేను చూసుకుంటా కదా, మీ పని మీరు కానివ్వండి. ఇటు విట్నెస్ సహకరించారు. ఊర్లలో ఆ ప్రాబ్లం కూడా ఎదుర్కొంటుంటాం సార్. అంటే మన స్టేట్లో కాకపోయినా యూపీ, గుజరాత్ లాంటి స్టేట్లలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక సబ్ డివిజన్ కాకపోయినా రిటైర్ అయిపోయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళ సేవలు తీసుకొని ఒక్కొక్క సబ్ డివిజన్ పెట్టి ఇక్కడ కూడా అంతే అండి. రిటైర్డ్ అయిన సేవలన్నీ కూడా పోలీస్ వారికి అవుతున్నాయి. రిటైర్డ్ అయిన వాళ్ళంతా పోలీస్ వాళ్ళకి లీగల్ అడ్వైజర్. రిటైర్డ్ అయిన పీపీలు అందరూ పోలీస్ వాళ్ళకి లీగల్ అడ్వైజర్. ఇంకా ఏముంటుంది సార్, వాళ్ళు రిటైర్డ్ అయిపోయాక వాళ్ళు మొత్తం పోలీస్ ఛార్జ్ షీట్లు అవి ఇప్పుడు ప్రణయ్ కేసు ఒకటి మీరు చెప్పారు, మిర్యాలగూడ ప్రణయ్ కేసు యాక్చువల్గా నేను చేయాల్సింది. 1600 పేజీల ఛార్జ్ షీట్ సార్, 123 మంది విట్నెసెస్ అందులో ఉన్నది. దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి 10 రోజులు మేము గెస్ట్ హౌస్లో కూర్చున్నాం పోలీస్ వాళ్ళతోటి, ప్రతి అంగుళం. సో ఒకటి అందరికీ సెన్సేషనల్ అయిన కేసు అలా చూడగలుగుతాం.
ప్రతి కేసు ఒక 3,000 4,000 ఉంటాయి ఒక కోర్టులో. ఎలా చూడగలుగుతామంటే అంటే మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు? సొల్యూషన్ ఏంటనంటే స్పీడీ జస్టిస్ కావాలి, జడ్జెస్ పెరగాలి, పీపీస్ పెరగాలి, విట్నెసెస్ స్టేట్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. కేసు పెట్టిన వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి? ఆవేశంగా పెట్టిన వాళ్ళకి ఆవేశం పోతుంది, అన్నీ పోతాయి, మళ్ళీ కోర్టుకి వెళ్ళి పైసలతో తిరగాల అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు హాస్టైల్ అవుతారు. హాస్టైల్ అంటే మనకు అనుకూలం కాకుండా మాకేం తెలియదు, మేము చూడలేదు అంటారు. ఇంకా ముఖ్యంగా చూస్తే మనం డిస్ట్రిక్ట్స్లో అస్సలు చెప్పరు సార్, చాలా వరకు హాస్టైల్ అవుతారు. అయితే వాళ్ళని నుంచోబెట్టి మళ్ళీ మనం క్రాస్ ఎగ్జామినేషన్, పీపీ గారు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది ఉంటుంది హాస్టైల్లో. అలాంటప్పుడు మనం కొన్నిసార్లు చెప్పించుకునేది ఉంటుంది. అంటే మ్యాన్ పవర్ పెంచాలంట. మ్యాన్ పవర్ ముఖ్యంగా పీపీస్ రిక్రూట్మెంట్ పెరగాలి సార్. చాలా తక్కువ మంది ఉన్నారు. 260 పోస్టులు కూడా మా మేడం కష్టపడి, మా డిఓపి మేడము తీసుకొచ్చారు. ఆ పోస్టులు అవి ఫుల్ఫిల్ చేయాల్సింది గవర్నమెంట్ చేతిలో ఉంది. ప్రమోషన్లో ఒకటి ఆగిపోతాయి సార్. మన ఇంకా కొన్ని జోన్లలో ఏపీపీ పోస్ట్ ఉంటుంది, అట్లనే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి దానికి ఒక పోస్ట్ నుంచి ఒక పోస్టుకు ప్రమోషన్ వెళ్ళాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆల్రెడీ మేము 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆ పోస్ట్లోనే ఉన్నాం. అంటే మాకు ఇచ్చిండి ఉంటే మేము చేసేవాళ్ళమే కదా. వాళ్ళు ఇవ్వకపోవడం మా తప్పు కాదు కదా. సర్వీస్ అయితే ఉంది కదా. సో సర్వీస్ని చూస్తేనే ఇవ్వచ్చు. ఓకే మేడం, మీరు ఇందాక చెప్పినట్లుగానే 376లో కానీ 354లో కానీ 164 స్టేట్మెంట్ రికార్డ్, అది అందులో మేజిస్ట్రేట్ గారి ముందు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఉంటాయి. మీరు అన్నట్లుగా 5 సంవత్సరాల తర్వాత బెంచ్ మీదకి వచ్చినప్పటికీ ఆమెలో ఆక్రందన, ఆవేశం అన్నీ తగ్గిపోతాయి. తగ్గినప్పుడు ఆమె హాస్టల్ అవ్వచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆమె ఆ విక్టిమ్ ఎవడైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో వాడు పెళ్లి చేసుకుంటే ఆశ పెట్టచ్చు, లేదా డబ్బులు ఇస్తానని చెప్పొచ్చు, లేదా ఇంకేదో రీజన్ అవ్వచ్చు. కానీ ఏదో విధంగా హాస్టల్ అయ్యి నేను చూడలేదు, నాకు గుర్తు లేదని చెప్పేస్తారు. ఒక 164 స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంటు తర్వాత హాస్టల్ అయినప్పుడు నాకు గుర్తులేదంటే అక్కడ ఆమెకి ఏ విధంగా చూస్తాం? ఒకటి ఏంటంటే మన చట్టాలన్నీ కూడా బాధితుల కోసం వచ్చేటి సార్. బాధితురాలకు ఉంటేనే చట్టం. ఆ అమ్మాయి వచ్చి చెప్పంగానే ప్రతి ఒక్కరు సహృదయంతో ఆలోచిస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రేప్ అయినటువంటి విక్టిము ఎవరైతే రేప్ చేశాడో ఆయననైనా పెళ్లి చేసుకోవచ్చు, లేకుంటే వేరే పెళ్ళి అయిపోతుంది. అప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఒక బాధ నుంచి పెళ్ళైపోయి ఇంకోరితో ఉంటుంది అని అంటే అమ్మాయి జీవితంలో సంతోషపడుతుంది, కొంచెమైనా ఆమెకి ఏదో ఒకటి న్యాయం జరిగింది. అట్లాంటి ఆమెని మళ్ళీ మనము 164 చెప్పావు కదా అని ఆమె మీద కేసు కట్టు. ఇట్లాంటివి మీరు అడిగేది ఏంటంటే చీట్ చేసిన వాళ్ళకి, వేరే కేసులలో ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద మనం యాక్షన్ 164 కింద తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ మీద అంటుంది 164 స్టేట్మెంట్ అనేది మీరు అన్నట్లుగా 376, 354 కాకుండా మిగతా ఎవరి మీద చేసినప్పుడు వాళ్ళ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, లేదా ఫైన్ కూడా వేయచ్చు. అది బాగుంటుంది. ఎందుకు అని అంటే ఈ అమ్మాయి మీద ఒక బాధితురాలికి న్యాయం అందించలేకపోవటం వల్లనే 5 సంవత్సరాల తర్వాత వచ్చిందని మీ ఉద్దేశం ప్రకారం. మళ్ళీ ఆమెని మనం శిక్షించినట్టే అవుతుంది కదా ఇంకోటి చేసి. అంటే అక్కడ మనం కోర్టు కన్సిడర్ చేయొచ్చు కదా అంటున్నారు. చేస్తుంది సార్. ప్రతి దాంట్లో కూడా జస్టిస్, ఇవన్నిటి కూడా మొరాలిటీ, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, కొన్ని కన్విక్షన్స్, మోరల్ కన్విక్షన్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు మోరల్ కన్విక్షన్ కూడా, ఎందుకంటే సొసైటీ ఉండాలి కొన్ని అని కూడా కన్విక్షన్స్ ఉంటాయి. అప్పీల్డ్ అయితాయో లేవో కానీ, ఎందుకనంటే జడ్జి గారికి కూడా మానవత్వ విలువలు ఉంటాయి. తనకి పిల్లలు ఉంటారు, ఎంతో బాధపడతాడు అమ్మాయి అట్లా చేసుకుంటుండడం మూలాన. ఆయనకు రీజన్ తెలుస్తుంది, మా ద్వారానో ఎవరో తెలిపిస్తాం, సార్ పెళ్ళి అయిపోయింది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, ఏదో చెప్తాం. న్యాచురల్. కాకపోతే ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి సార్. రేప్ కేసెస్లో అంత టైం పట్టదు. తొందరగా ఫాస్ట్ ట్రాక్ కేసెస్ పెట్టి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టేసి తొందరగా మనము స్పీడప్ చేస్తున్నాం అక్కడ ప్రొసీజర్. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా కొంతమంది హాస్టల్ అవుతుంటారు. అవన్నీ అండి, అది డిఫరెంట్ కేసు సార్. కానీ వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోరు జనరల్. నెక్స్ట్ మేడం, మీరు నాంపల్లి నుంచి ఎక్కడికి వచ్చారండి? నాంపల్లి నుంచి మహబూబ్ నగర్కి వెళ్ళాను. మహబూబ్ నగర్ నుంచి అగైన్ ప్రమోషన్ తోటి నల్గొండ డిప్యూటీ డైరెక్టర్గా వచ్చాను సార్. 2019 జనవరిలో. మీరు చేసిన కేసులు అనుకుంటాను. మహబూబ్ నగర్లో కూడా 2-3 కేసు మైన్స్ కేసు చేశాను సార్. ఒకటి 420 మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక దాంట్లో పాపం ఒక ఆయన మైన్ వస్తే వాళ్ళు 313 ఎగ్జామినేషన్లో కూడా నేరస్తుడు ఒప్పుకున్నాడు సార్. ఏమని ఒప్పుకున్నాడంటే నేను వాస్తవమే వాళ్ళ దగ్గర నుంచి అని. అందులో 5 ఉన్నారు, ఒక అక్యూజ్డ్ ఒప్పుకున్నాడు. అయినా కానీ జడ్జిమెంట్ సరిగ్గా రాలేదు. యాక్చువల్గా కన్విక్షన్ పడే కేసు అది. నేను వచ్చేసాను నేను చెప్తుంది ఇందాక అదే. ఎందుకనంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వరకు చేసిన పీపీకి ఆర్గ్యుమెంట్ చెప్పేది వేరే ఉంటుంది, మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడే అని చెప్పి ఇంకోరు వచ్చి చెప్పిన కేసు వేరే ఉంటుంది. జడ్జి గారు కూడా అంతేనండి. మొత్తం శాంతం ట్రయల్ విన్న జడ్జి గారికి ఒపీనియన్ వేరే ఉంటుంది.
అప్పుడే వచ్చి ఆయన ప్రమోషన్లోగానో దేంట్లో వచ్చి వింటే వేరే ఉంటుంది. సో ఏదైతే ఏంటి మేము అక్కడ మంచి చెప్పినటువంటి 161 స్టేట్మెంట్ చేసిన జడ్జి గారు చీఫ్ వేరే, ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా వేరే. నిజంగా ఆ కంప్లైంట్ పాపం తిరుగుకైతే మామూలుగా కాదండి. ప్రతిరోజు ఏం జరుగుతుందో కోర్టులో మీకు ఒకటి ఏంటంటే పీపీలకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలంటే విక్టిమ్స్ కొంచెం మంచిగా ఉండి మనం కొంచెం ఎప్పటికప్పుడు యాక్టివ్ వాళ్ళు కూడా చేయాలి సార్. ఎందుకంటే మనం కూడా 100 కేసులలో మునిగిపోయి ఉంటాము. వాళ్ళ యాక్టివ్నెస్ చూసి కూడా మనం చేయలేకపోతే మన తప్పు. కానీ కొంతమంది సహకరించరు. ఇలా చెప్పు అనంటే ఎందుకు చెప్పాలి, నేను ఇలాగే చెప్తాను అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. అదే నెక్స్ట్ మహబూబ్నగర్ తర్వాత నల్గొండ అండి సార్. ఓకే, నల్గొండ రాగానే ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారు? ఈ ఫస్ట్ కన్వర్స్ వచ్చిన కేసు ఏంటి? నల్గొండ రాగానే సబ్ కోర్ట్ సార్. ఫస్ట్ నాకు సబ్ కోర్టులో 306లు 307 కేసెసే ఉంటాయి. ఓకే, దాదాపు పోయిన సంవత్సరము 12 కన్విక్షన్లు తీసుకున్నాను సార్ 307 కేసులో. నేను వచ్చినప్పుడు నల్గొండకి అసలు కన్విక్షన్ లో రేట్ రంగనాథ్ గారు అక్కడ ఎస్పీగా ఉన్నారు. నౌ డిస్ట్రిక్ట్స్లో నల్గొండ స్టూడ్ ఫస్ట్ లాస్ట్ ఇయర్. దాని కొరకు నాకు మెరిట్ కూడా ఇచ్చారు. సూపర్. చాలా కన్విక్షన్స్ వచ్చాయి. రంగనాథ్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారండి. రంగనాథ్ గారు కూడా అవునండి. ఇప్పుడు పాపం డిఐజీ ప్రమోషన్ వచ్చినా మళ్ళీ అక్కడే ఉండి నల్గొండ అంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయింది మా కొత్తగూడెం తోటి. మేము కొత్తగూడెంలోనే ఆయన స్టార్ట్ అయ్యారు. డిఎస్పీ ఫస్ట్ అక్కడ స్టార్ట్ చాలా బాగా ఇస్తారు. జిల్లాలోనే ఆయన ఎస్పీ కూడా చేశారు. అవును, ఓఎస్డీగా చేశారు. తర్వాత అక్కడ ఖమ్మం ఎస్పీ కూడా చేశారు. ఇవి కాకుండా నేను ఈ మెయిన్ పీరియడ్ ఏమైందంటే 2018-19 మీరు 306 గురించి చెప్పుకొచ్చారు. 306 307 కేసెస్ సబ్ కోర్టులో చేశారు సార్. 306లో కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలి? 306లో ఇన్స్టిగేషన్ అన్నది ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి సార్. ఎబెట్మెంట్ అది కొంచెం కష్టమవుతుంది. ప్రతిసారి లాస్ట్ వాళ్ళు ఎబెట్ అంటే వాళ్ళని ప్రేరేపించడం. అలా ప్రేరేపిస్తేనే ఆమెను ఇది చేసిన కొన్నిసార్లు డీడీలు ఉంటాయి సార్, డైయింగ్ డిక్లరేషన్. సో డైయింగ్ డిక్లరేషన్ పర్ఫెక్ట్గా రికార్డ్ ఉంటే కొన్ని కేసులు వేసి మనం చేయొచ్చు. కానీ కూడా మానిపులేట్ చేస్తుంటారు కదండి డాక్టర్స్. ఏదైనా చేస్తారు సార్, డీడీస్ అని కాదు. కొంతమంది డాక్టర్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ఒక 3 years అమ్మాయి మీద రేప్ జరిగింది. రేప్ జరిగినప్పుడు రేప్ డస్ నాట్ అక్కర్ అని చెప్పి రాసి ఆమె ఏం చేసిందంటే ఎక్కడెక్కడ ఇంజురీస్ అమ్మాయి వైటల్ పార్ట్స్లో రాశారు. నేనేం చేశానంటే ఇవాళ నేను ఈ మేడంది చీఫ్ ఎగ్జామినేషన్ డిఫర్డ్ అంటే వాయిదా ఇస్తున్నా, మేడంది నేను కంప్లీట్ చేయను, నెక్స్ట్ డే నేను వచ్చి అడుగుతాను అంటే ఎందుకు పిపి గారు నాకు టైం ఉండదని. మీకు టైం లేదు, నాకు కూడా ఇప్పుడు టైం లేదు, నేను రేపు చెప్తాను అని వచ్చి మెడికల్ జూరిస్ప్రుడెన్స్ పిఎస్ నారాయణ గారు ఒక రేపులో ప్రైవేట్ పార్ట్స్ లేడీస్కి ఎక్కడ కనుక ఇంజురీస్ ఉంటాయో అన్నది క్లారిటీగా రాశారు సార్. సో ఆమె పెట్టిన ఇంజురీస్ అన్నీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించినవి జరిగిందనమాట. నేను ఒక్కొక్క పార్ట్ అడుగుతూ ఇప్పుడు చెప్పలేను నేను, ఎందుకంటే అది మనము ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో చేశాను. చెప్తున్నా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో ఉంటాయి అట్లాంటి కేసెస్ అన్నీ కూడా. ఓన్లీ జడ్జి గారు పీపీ అమ్మాయి ఉంటుంది చిన్న పాప. సో అవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక్కడ జరిగింది అని ప్రైవేట్ వాళ్ళు మరి ఇవి జరిగినప్పుడు రేపు ఉండదా అని చెప్పి నేను రేపు ఆమె మీద యాక్షన్ తీసుకోమని కూడా వాళ్ళకి రాశాను. డాక్టర్ మీద కూడా రాశానండి. అంటే ఏం జరిగిందో నాకు తెలియదు సార్, నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అంటే మీరు చెప్తున్న ఆ కేసు కాకుండా డీడీలో కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. 80% బర్నింగ్ తర్వాత డీడీ ఒకలాగా ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఒకలా మారిపోతుంటుంది. డీడీ అంటే డైయింగ్ డిక్లరేషన్. ఏ పర్సన్ హూ డైస్ డస్ నాట్ లై అంటారు. చనిపోతున్న వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు అని. కానీ ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చనిపోతున్నప్పుడు ఈ అత్తగారు కాలంగానే 2 పిల్లలు ఉంటారు, పట్టుకొని వస్తారు. ఆమె చనిపోతుందని ఆమెకు తెలుసు, తర్వాత ఈ పిల్లల్ని చూడాలి. భర్తను గురించి కానీ భర్త తరపు వాళ్ళ గురించి కానీ తప్పుగా చెప్పితే రేపు నా పిల్లల్ని చూస్తారో లేరో అన్న బాధ ఆడతనం అండి అక్కడ కూడా వస్తుంది. సో ఆమె ఏం చేస్తుంది చెప్పదు. అదేంటో ప్రతిసారి 2 గంటలకి నేను వంట రూమ్లోకి వెళ్ళాను, పాలు కాల్చుతుంటేనే అయింది అని. మరి 2ంటికి ఎందుకు తాగాలనిపిస్తుందో నాకు అర్థం కాదు, ఎవరికి రాదా డౌట్, అలా చెప్పేస్తుంది ఆమె. సో అట్లాంటప్పుడు మనము ఏమీ చేయలేము. ఆడవాళ్ళది ఎక్కువ కేసులు ఉంటే ఆడవాళ్ళు అలా చెప్తారు. మీరు చెప్తున్నట్లుగా ఒక స్త్రీ లాస్ట్ మూమెంట్లో తన పిల్లల కోసం తప్పు చెప్పొచ్చు అన్నది. కానీ కొంతమంది బలవంతంగా లేదు నా భర్త కిరోసిన్ పోస్తేనే నేను చనిపోయానని కూడా చెప్పేవాళ్ళు కూడా కొన్ని కేసులు ఎదురవుతుంటాయి. ఉంటుంది సార్, చాలా తక్కువ కేసెస్లో. ఓకే సార్, 306లో భర్త వేధింపుల వల్ల లేదా భర్త ప్రోత్సహించడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కేసులు చాలా కన్వర్షన్ కనిపిస్తుంటాయి. కన్విక్షన్ తక్కువ వస్తుంటాయి అక్కడ. ఎందుకండి? ఎందుకు అంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ సరిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే
ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి పిల్లల కోసం తల్లిదండ్రులు ఫస్ట్ కేసు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళటం ఎందుకు, జైలుకి వెళ్ళటం ఎందుకు అని చెప్పి 10 లక్షలు 12 లక్షలు పిల్లల పేరు మీద వేస్తానంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాంప్రమైజ్ అవుతారు. ఓకే, ఆ విధంగా అనుకుందామండి. హాస్టల్ అవుతారు. కానీ ఒక చిట్ ఫండ్ వ్యాపారి మీద ఒక వ్యక్తి కేసు పెడతాడండి. ఇతను నన్ను డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా పరువు పోయింది. అప్పుడు కూడా 306 వస్తుంది అనుకుంటా. వస్తుంది. అబెట్మెంట్ చేస్తే నువ్వు చచ్చిపో అని అబెట్మెంట్ చేయాలి. అవును, ఆ బాధతో చేసుకున్నందుకు కాదు. సూసైడ్ నోట్ రాస్తాడు పలానా. సూసైడ్ నోట్ రాసిన మన దరిద్రం అదే సార్ ఈ సెక్షన్లో. అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అని అంటే వీళ్ళ నుంచి ప్రోత్సాహం రావాలి, ఇన్స్టిగేషన్ రావాలి. నువ్వు చావు అని అంటేనే అవుతుంది. ఎవరో ఒకరు ఇన్స్టిగేషన్ చూపించాలి. నిజంగా జరిగినా అంతేగాని అక్కడ ఇన్స్టిగేషన్ అనేది కనపడాలి. ఓకే, అంతేగాని పలానా వ్యక్తి నాకు డబ్బులు ఉంటుంది కానీ 100% ప్రతి జడ్జి గారు ఇప్పుడు పీపీ గారు ఎంత చేస్తారో, విట్నెసెస్ ఎంత చెప్తారోతో సంబంధం కాదు సార్. జడ్జి గారు కూడా ఇష్టపడాలి. ఓకే, కానీ ఈ కేసులో కానీ ఆ కేసులు తక్కువగా కనిపిస్తుంటాయి. సార్ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసులు ఉంటాయి కొన్ని. సో అటెంప్ట్ సూసైడ్ చేసుకుంటే ఫైనాన్షియల్ వేధింపు తట్టుకోలేక అందులో ఎక్కువగా కన్విషన్ కనిపించదు. అంటే ఫైనాన్షియల్ వేధింపులు తట్టుకోలేక అని అంటే వాడు బాకీ ఉన్నాడు, అట్లా ఉంటుంది. అది న్యాచురల్గా. ఒకటి విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం అప్పిస్తాము, ఇప్పుడు ఆయన కూడా అప్పిచ్చి మళ్ళీ రాకపోతే ఆయన కూడా సూసైడ్ చేసుకోవచ్చు కదా. సో అక్కడ బ్యాలెన్స్ మనకి ఎట్లా కనిపిస్తుంటుంది? తప్పు కాదు కదా, ఈక్వల్ బాధ ఉంటుంది. ఇప్పుడు అప్పిచ్చినోడికి కూడా బాధే, అడగటంలో తప్పైన ఫీల్ అయితే అప్పిచ్చినోడికి ఎంత బాధ ఉంటుందండి? న్యాచురల్గా మీరు చెప్పండి. అవును, కరెక్ట్ కదా. అట్లా ఇప్పుడు మీరు 306తో పాటు 307 చేశారు. అవి బాగా వచ్చాయి సార్. ఓకే, 307లో బాగా కన్విక్షన్ రావాలంటే పోలీస్ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండాలి? అక్కడ ఏంటంటే అటెంప్ట్ టు కమిట్ మర్డర్ ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఈ సెక్షన్కి ఇంజురీ లేకపోయినా కానీ, గాయం లేకుండా కూడా నాలెడ్జ్, ఇంటెన్షన్ ఉండాలి. అంటే వాడిని చంపాలన్నటువంటి ఉద్దేశము, దానికి ఉన్నటువంటి నాలెడ్జ్ 2 ఉంటే సరిపోతుంది. ఇంజురీ కాకపోయినా ఏం కాదు. సో మనం అది ప్రూవ్ చేయొచ్చు. ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా లేదా అంటే అది ఈజీ అవుతుంది అన్నమాట. ఆర్మ్స్ లేకపోయినా ఆ విధంగా ఒక కేసు చెప్పండి. చాలా ఉన్నాయి సార్. అవి ఒకటి చెప్పండి. ఒకటి అని అంటే మనము నాలెడ్జ్, ఇంటెన్షన్ అంటే కొన్ని కేసెస్లో ఏమవుతాయి అంటే వాళ్ళు వస్తారు, దెబ్బలు కొడతారు, చేస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమన్నా వెపన్స్ తీసుకొచ్చి కూడా ఇంజురీ ఇన్ఫ్లిక్ట్ కూడా కాలే, వచ్చేటప్పుడు పట్టుకొచ్చారు, వీడికి ఏం గాయాలు తాగలే. ఒకవేళ మనం ఎట్లా తీసుకుంటామనంటే వచ్చేటప్పుడు వాళ్ళ ఉన్నటువంటి ఉద్దేశం, ఆముడు విత్ అన్ని కలిసి వచ్చారు, అటాక్ చేశారు కానీ ఏం ఇంజురీస్ కూడా కాకుండా ఉంటాయి, చేతులు మూగ దెబ్బలు కూడా ఉంటాయి. అట్లాంటప్పుడు కూడా వాళ్ళు వచ్చినటువంటి వెపన్తో కూడా ఇంజురీ అవ్వచ్చు. ఒక్కొక్కసారి చేతి దెబ్బలతో కూడా నాలెడ్జ్, ఇంటెన్షన్, వైటల్ పార్ట్స్ మీద గనక, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, గుండె మీద కొట్టాడు, ఏం గాయం కాలే. ఇంకా కొంతమంది మగవాళ్ళకి తగలకూడని దగ్గర కూడా తగులుతుంటుంది. సో అట్లా అటెంప్ట్ చేసిండు అనుకోండి, గాయం ఏమి ఉండదు, కానీ అటెంప్ట్ చేసిన దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆ విధంగా ఆర్మ్స్ లేకపోయినా సరే మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంటెన్షన్, నాలెడ్జ్ మనం అటువంటి కేసుల్లో మీకు చూడగానే అర్థమవుతుంది ఇందులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది సార్. ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా కేసు గెలుస్తామా లేదన్నది ఒక ఛార్జ్ షీట్ వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఒక ట్రయల్ చేసిన పీపీకి తెలుస్తుంది సార్. తెలుస్తుంది కదా, మన స్ఫూర్తిగా తెలుస్తుంది. కానీ అటువంటి కేసులు అక్విటల్ వచ్చినప్పుడు కేసులు ఏమైనా ఉన్నాయా? అక్విటల్ వస్తుంటాయి. ఎందుకు వల్లండి అక్విటల్ వస్తున్నదంటే మనం పెట్టినటువంటి సాక్ష్యమే కానీ, మనం పెట్టినటువంటి ఆర్గ్యుమెంటే కానీ జడ్జి గారికి ఇష్టపడకపోవచ్చు. ఏదైనా కానీ అల్టిమేట్ అయినే సార్. అవునండి. కొంతమంది ఎలా ఉంటారు అంటే మైండ్ సెట్ ఉంటుంది సార్. ఒక్కసారి జడ్జి గారు మన దగ్గరకు రాగానే జనరల్గా కనుక్కుంటారు అడ్వకేట్స్, అయినా కన్విక్షన్ మైండా, ఎక్విటల్ మైండా, ఒక మైండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను జడ్జి గారి గురించి కూడా. 498A బాధితుడు అయింది అనుకోండి, ఆయన 498Aలో కన్విక్షన్లు ఇవ్వడు. హస్బెండ్ వలన వాళ్ళ కూతురు కనుక బాధితురాలు అయింది అనుకోండి, 498Aలో కన్విక్షన్ ఇస్తాడు. మైండ్ సెట్ ఫిక్స్డ్ ఉంటుంది. సో మన ఛాన్స్ ఏంటంటే అప్పీల్ పోతాం. ఒక్కటి ఏంటంటే పీపీ వాళ్ళు చేయాల్సినటువంటిది ఎక్విటలే రానివ్వండి, కన్విక్షనే రానివ్వండి, మనం లోవర్ కోర్టులో కనుక కేసు మంచిగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ఇక్కడ రాకపోయినా పైకి వస్తుంది. ఇక్కడ ఏదో మోరల్ కన్విక్షన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ పైకి వెళ్తే వీగిపోతుంది కేసు. అది కూడా ఉందండి. అది పాయింట్. కానీ 307లో పోలీసులు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల అక్విటల్ కేసు ఏమైనా ఉందా? పోలీసులు చాలా వరకు కూడా ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మైన్యూట్గా ఉండదు సార్. కొంచెం పీపీ వాళ్ళు కూడా మనం ఇంటెలిజెన్స్ కొన్నిట్లలో ఉపయోగించాల్సి వస్తుంది. ఎక్కడైతే ల్యాక్యునాస్ ఉంటాయో ఛార్జ్ షీట్ చదువుకునే ఓపిక మనకు ఉంటే అక్కడ మనము భర్తీ చేయాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే అడ్వకేట్స్ వాళ్ళు ఏమంటారంటే పోలీస్ వాళ్ళు 161 స్టేట్మెంట్ ఉంటుంది, ఆ 161 స్టేట్మెంటే కోర్టులో చెప్పించాలనేది అంటారు.
కానీ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆ 161 స్టేట్మెంట్ వల్ల చెప్పకపోతే కోర్టులో ఒమిషన్స్కి కాంట్రడిక్షన్స్ మాత్రమే. కానీ కోర్టు వారికి ఏంటంటే ఎవిడెన్స్ అంటే వాట్ ఎవర్ స్టేటెడ్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఈస్ ఎవిడెన్స్. సో మీ ముందు ఆ జడ్జి గారి ముందు చెప్పింది సాక్ష్యం. పోలీస్ వాళ్ళకి చెప్పిన దానికి అప్పుడు నువ్వు అలా చెప్పావు ఇప్పుడు ఇలా చెప్పలేదు కదా అని అడుక్కోవడానికి ఒమిషన్స్ కాంట్రడిక్షన్సే. కానీ నేను అదే ఫైట్ చేస్తుంటా సార్. ఫైట్ చేస్తుంటే చాలామంది జడ్జెస్కి నేను లెక్చర్ అని తెలుసు, మేడం మీరు లెక్చర్ చెప్పొద్దు నాకు మాకు తెలుసు అని. మరి తెలిసినప్పుడు ఎందుకు తీసుకోరు మీరు అని. ఎంతసేపు అడ్వకేట్స్ 161లో నువ్వు అది చెప్పలేదు కదా, 161లో ఇది చెప్పలేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే ఆయన 100 చెప్తాడు. ఆయన సాక్ష్యము మనం ముందు చెప్తాడు, జడ్జి గారు చెప్పుకుంటాడు. మీ బాధ్యత ఏంటి, క్రాస్ ఎగ్జామినేషన్లో అడగండి, ఇది ఎందుకు చెప్పిస్తున్నారు అనే జడ్జెస్ కూడా ఉంటారండి. కొంతమంది జడ్జెస్ ఎలా ఉంటారంటే మీరు ఒకటి 161 లేదు కదా పీపీ గారు ఎందుకు చెప్పిస్తున్నారు మీరు అంటారు. కానీ ఎవిడెన్స్ యాక్ట్ చదువుకుంటే వాట్ ఎవర్ స్టేటెడ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ ఈస్ ఎవిడెన్స్. ఓకే, ఇది 307లో ఆర్మ్స్ అంటే వాడకపోయినా చేతులతో కొట్టినా 307 వస్తుందని మీరు అంటున్నారు. అంటే కొన్ని వచ్చి కట్టి గొంతు పిసుకడానికి ట్రై చేసి చనిపోలేదు సార్. కానీ మీరు అన్నట్లుగా గొంతు పిసికాడు లేదా వెనక మీరు అన్నట్లుగా కొన్ని వేరే పార్ట్స్ లో కొట్టాడు, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ లో కొట్టడానికి ట్రై చేశాడు, కొట్టడానికి ట్రై చేశాడు, దెబ్బ తగలలేదు. రైట్. కానీ సంగారెడ్డిలో ఒక కేసులో ఆయన ఇంటెన్షన్లో ఆయన కొట్టాలని వచ్చాడు, కానీ చెప్తున్న వేరు పార్ట్లో కొట్టాడు. ఆ కంప్లైంట్ ఇతని వ్యక్తి మీద ఈ విధంగా నన్ను చంపడానికి వచ్చాడు, నేను పలానా వ్యక్తి నన్ను కాపాడాడు కాబట్టి నేను బయటపడ్డానని చాలా క్లియర్గా కంప్లైంట్ రాసి ఇచ్చాడు. అప్పుడు ఐ విట్నెస్ చెప్పినటువంటి సాక్ష్యం కూడా చాలా ఆధారం. అవునండి. కానీ అక్కడున్న ఐఓ గారు ఏం చేశారంటే ఇది 324 కింద వస్తుంది, 307 కింద రాదు అని నేను ఆర్గ్యుమెంట్ చేశారండి. 324 రావాలన్నట్టే ఖచ్చితంగా దెబ్బ ఉండాలి. అది 324 వచ్చింది, ఎమ్మెల్సీ చేంజ్. ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, దెబ్బ తగిలింది అని అంటే ఆ దెబ్బ సింపుల్ ఇంజురీ అయితే 324 కడతారు, గ్రీవియస్ అయితే 326 కడతారు. 307 బెనిఫిట్ ఏంటంటే ఏ దెబ్బ లేదు, నాలెడ్జ్ ఇంటెన్షన్ ఉంటే 307 వస్తుంది. కానీ ఆ ఐఓ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంటెన్షన్ చంపడానికి లేదు, వాళ్ళిద్దరి మధ్య అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి. అదే కదా సార్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్, కేస్ టు కేస్, ఐఓ టు ఐఓ, పీపీ టు పీపీ, జడ్జ్ టు జడ్జ్. సంగారెడ్డి గారులో జడ్జి గారు ఆ ఎవిడెన్స్ మీద ఇస్తే నాంపల్లిలో కూడా అదే ఎవిడెన్స్ మీద ఈయన ఇస్తారన్నది లేదు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఒక కన్విక్షన్. అందుకే సార్ కన్విక్షన్ వచ్చింది అని అంటే ఎంత కష్టం ఉంటుందో అందులో మేము చెప్పలేము సార్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా సాటిస్ఫై చేయాలి. మనం ఒక సైటేషన్ ఇస్తాము, వాళ్ళకు అనుకూలంగా సైటేషన్, ఎన్నో కేసెస్ ఎక్విటలే అవుతాయి, కొన్నే కన్విక్షన్ అయితే. సో మనకు సైటేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అడ్వకేట్సే మంచి తెచ్చి ఇందులో ఇట్లా వీగిపోయింది, ఇందులో ఇట్లా అయిందని వేస్తుంటారు. సో పీపీకి ఎప్పటికెప్పుడు కూడా మనకు కంపల్సరీ సార్, అందులో పడుకున్నట్టే ఉంటుంది అనుకుంటారేమో, బట్ బెడ్ ఆఫ్ థార్న్స్, నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. అవర్ సీట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ బెడ్ ఆఫ్ థార్న్స్ ఓన్లీ. ఎవ్రీ టైం గుచ్చుతూనే ఉంటుంది. ఒకవేళ కేసు పోతే గుచ్చుద్ది, మనం న్యాయం చేయలేకపోతే గుచ్చుకుంటుంది, మనం సుపీరియర్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తే గుచ్చుకుంటుంది. సో గుచ్చుకోవడం అన్నదే మా బాధ. అందుకే పీపీలకు ఎక్కువ తొందరగా అన్నీ వస్తున్నాయి సార్, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇటు పోలీస్ అంటే వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి, జడ్జెస్ని బ్యాలెన్స్ చేయాలి, అడ్వకేట్స్ని బ్యాలెన్స్ చేయాలి, విట్నెస్ని బ్యాలెన్స్ చేయాలి. సో మనకు బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ మాత్రం మంచిగా చూసుకోవాలి. గట్టిగా బాధ లోపల పెట్టుకోవాలి, నవ్వుతూ చెప్పాలి. వాళ్ళు మా మీద ఎగురుతారు వచ్చి, ఎందుకు ఇట్లా అయింది, అట్లా ఎందుకు మేడం, ఇట్లా ఎందుకు చేస్తారు, అట్లా అయింది అని, చూడమ్మా అని మళ్ళీ మాట్లాడు. కొంచెం ఏదైనా దాంట్లో మనం వేరేగా చెప్పామనుకోండి, పీపీ గారు మాకు కోఆపరేట్ చేస్తారు. ఇంకో పరిస్థితి ఎలా ఉంటుందంటే సార్, అడ్వకేట్ పక్కన పీపీ కూర్చోవాల్సి వస్తుంది. అడ్వకేట్ గారు కొంతమంది అడ్వకేట్స్ ఎలా ఉంటారంటే కావాలని తగిలించడానికి కూడా ఏదైనా దాంతో కంప్లైంట్ మనం చూస్తున్నప్పుడు మన పక్కన కూర్చొని పీపీ గారు బాగున్నారా అంటాడు. నమస్తే సార్ అని చెప్పాలి కదా, ఆమె వెళ్ళిపోతుంది. 498 కేసెస్లో ఎక్కువ మా కేసు చేసేటువంటి పీపీ వాళ్ళ లాయర్తో మాట్లాడింది కాబట్టి ఏదో జరిగి ఉండొచ్చు. సో అట్లాంటివి కూడా మేము ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్, చెప్పకపోతే సంస్కారం లేదనుకుంటూ చెప్తే అక్కడ బాధ ఉంటుంది, అలా కూడా ఉంటాయి మాకు. అంటే మీరు అన్నట్లుగా ఇటువంటి ప్రెజర్లో కొంతమంది పీపీలకి మీరు షుగరు బీపీ కూడా వస్తుంటాయి అంటారా? వస్తూ ఉంటుంది కదా సార్, అదొక క్వాలిఫికేషన్. మేడం, ఇప్పుడు మీరు సర్కమ్స్టెన్స్ గురించి మాట్లాడారు. నల్గొండ కేసుల్లో కన్వర్షన్ రావడానికి ఐ విట్నెస్ లేకపోయిన 302 మీకు ఆ సర్కమ్స్టెన్స్ అనేది ఎక్కువగా బిల్డప్ చేసుకొచ్చారు. అంటే అక్కడ ఐఓ ఇచ్చిన ఫైల్ని మీరు దాన్ని బిల్డప్ చేసుకుంటూ మీ రోల్ చూపించారు. ఒక్కసారి ఆ కేసు గురించి ఐ విట్నెస్ లేకుండా సర్కమ్స్టెన్స్ అంటే పరిస్థితుల ప్రభావాన్ని ఏ విధంగా దాన్ని బిల్డప్ చేసుకొచ్చారు చెప్తాను సార్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఒక 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి సార్. ఏంటంటే బెస్ట్ ఎవిడెన్స్ మస్ట్ బి టేకెన్.
అక్కడ ఏమేమి సర్కమ్స్టెన్స్ అన్ని ఎవిడెన్స్లు కోర్టు ముందు వేస్తాము, కానీ అన్నిట్లలో బెస్ట్ తీసుకోవాలి. అండ్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్ అంటాడు, అంటే చూసింది ఖచ్చితంగా డైరెక్ట్ విట్నెసెస్ ఉంటేనే మంచి సాక్ష్యం. అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ షుడ్ బి అవాయిడెడ్. 3 ప్రిన్సిపల్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ఉంటుంది. సో ద బెస్ట్ ఎవిడెన్స్ ఈజ్ డైరెక్ట్ ఎవిడెన్స్, చూసింది, కన్నది, విన్నది. మళ్ళీ ఎవిడెన్స్లో ఫ్యాక్ట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో అక్కడ ఏంటంటే బెస్ట్ మనకి డైరెక్ట్ విట్నెసెస్ ఉన్నారు అని అంటే అన్నిటికీ బాగుంటుంది. రేపు కానీ హీనియస్ అఫెన్సెస్ ఏవైనా, రేపే కానివ్వండి, మర్డరే కానివ్వండి, అందరు చూస్తుండగా చేయరు. జనరల్ చూస్తుండగా చేయరు. ఆల్వేస్ ఇట్ ఈస్ డన్ ఇన్ సెక్లూడెడ్ ప్లేసెస్, డార్క్ ప్లేసెస్, కనపడని దగ్గరే జరుగుతుంటాయి. అక్కడ ఎవరైతే రీచ్ గారో అక్కడే వాళ్ళకి అది స్కోప్ ఉంటుంది, జనరల్ రూల్. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్నిట్లలో సాక్షులు ఉంటారు. ఒకటి లాస్ట్ సీన్ థియరీ అని ఉంటారు, అంటే మృతుడు లాస్ట్గా ఎవరు చూశారన్న థియరీ మీద కూడా ఉంటుంది. లాస్ట్ సీన్ థియరీ అంటారు, అంటే మృతుడు లాస్ట్గా ఎవరు చూశారు, అక్కడ నుంచి మళ్ళీ తర్వాత ఆయన కనపడలేదు, వాళ్ళ సాక్ష్యాన్ని కూడా తీసుకుందాం. సో ఈ కేసు ఏంటంటే ఇది నల్గొండలో SLBC కెనాల్ దగ్గర జరిగినటువంటి మర్డర్ కేసు సార్. ఇందులో ఏంటంటే 2 పక్షాలు, వాళ్ళు ఎవరో గారు, చిన్నాన్న కొడుకు, పెద్దనాన్న కొడుకు, వాళ్ళిద్దరి మధ్యన భూమి వివాదాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి ఒక 3 ఎకరాల, పెద్దగా నేను చెప్పలేను అన్ని ఫ్యాక్ట్స్, 3 ఎకరాల 14 గుంటల భూమి కోసము వీళ్ళు కొందామనుకున్నారు, వాళ్ళు కొందామనుకుంటున్నారు. అమ్మేట ఆమె ఎవరనంటే ఆ నేరస్తుడి యొక్క పినతల్లి, సవితల్లి అనమాట. ఈ మృతుడు కూడా ఆయన చిన్నాన్న కొడుకే అవుతాడనమాట. సో ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ 29వ తారీఖు 6వ నెల 2017 రోజు అగ్రిమెంట్ అవుతుంది. ఆమె ఇష్టపూర్వకంగా అగ్రిమెంట్ అవ్వదు. ఏం చేస్తాడంటే ఆ నేరస్తుడు సైదిరెడ్డి, చిర్రా సైదిరెడ్డి అని, 50,000 ఇచ్చేసి నేను ఈ మొత్తం భూమిని 13 ఎకరాలు తీసేసుకుంటా, 13 లక్షలకు తీసేసుకుంటా, 50,000 తీసుకో అని చెప్తాడు. ఆ తర్వాత ఏం తెలుస్తుందంటే వాళ్ళ హస్బెండ్కి ఇంకో 5.5 ఎకరాలు కూడా ఉంటుంది. చిన్నప్పుడు వీళ్ళు వేరే వెళ్ళిపోవటం మూలన 18 ఎకరాలకి ఆ 9 ఎకరాల నేరస్తుడికి ఇస్తారు, 9 ఎకరాలు వీళ్ళకు ఉంటాయి. వాళ్ళ భర్త సత్యరెడ్డి గారికి ఏమవుతుందంటే హెల్త్ బాగుండటం మూలన ఈ మహేందర్ రెడ్డి చనిపోయిన ఆయన దగ్గర నుంచి మెడికల్ ఎక్స్పెండిచర్కి గాను 1,80,000 అట్లా తీసుకుంటారు వీళ్ళు. అవి తీసేసుకొని ఏం చేస్తుందంటే ఆమె ఉద్దేశం ఎట్లాగో నేను డబ్బులు కట్టలేను కాబట్టి నాకు సంక్రమించినటువంటి ఈ భూమిని వాళ్ళకే ఇస్తే సరిపోతుంది కదా అని 1,80,000 తీసుకుంటుంది. ఇది తెలిసినాక ఆమెకి ఏం తెలుస్తుందంటే ఈ 3 ఎకరాలు 14 గుంటలే కాకుండా మిగతా ఆయనకు ఉండేది కూడా ఎట్లా ఆయనకే దారాదత్తం అవుతుంది కాబట్టి ఈ 50,000 నాకు దక్కుతుంది అని ఊరు ప్రజలు చెప్తారు. నీకు ఎట్టి పరిస్థితిలో పైసలు తిరిగి ఇవ్వడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటాడు, బెదిరిస్తాడని. సో ఆ సైదిరెడ్డి ఇంకో ఇద్దరితోటి వాళ్ళ ఆయన చిన్నాన్న పిల్లలతో, చిన్నమ్మ పిల్లలతోటి ప్లస్ వాళ్ళ బంధువులతోటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక ప్లాన్ వేసుకుంటారు సార్. 1వ తారీఖు 7వ నెల 2017 రోజు ఆమె ఏం చేస్తుందంటే ఈ చనిపోయిన మృతుడి డిసీజ్డ్ మహేందర్ రెడ్డి తోటి అగ్రిమెంట్ అయ్యి 1,00,000 రూపాయలు తీసుకుంటుంది. తీసుకొని 3వ తారీఖు 7వ నెల 2017 వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఎవరు మృతుడి భార్య ఆ శోభ అన్నాములు వీళ్ళందరూ కలిసి వెళ్ళేసి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకుందాం రిజిస్ట్రేషన్ అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుందో ఈ చనిపోయిన ఈ నలుగురు, ఈ A1 to A4 నలుగురు సైదిరెడ్డి వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారు. వేసి మీకు గనక ఆ పొలం ఇస్తే గనక నీ పని చేస్తామని చెప్పి ఆమెను బెదిరిస్తాడు, మృతుడిని బెదిరిస్తారు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే మనకు బేసిస్ అవుతుంది. వీళ్ళు వెళ్ళి అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ నల్గొండలో కంప్లైంట్ పెడతారు, నన్ను బెదిరిస్తున్నారని. మృతుడు భార్య ప్లస్ ఈ శోభ ఇలా కంప్లైంట్ పెట్టంగానే 4వ తారీఖు 7వ నెల 2017 రోజు ఇరు పక్షాలని మన పోలీసు వారు పిలిపిస్తారు రూరల్ పోలీస్ స్టేషన్. పిలిచాక వాళ్ళు మాట్లాడినాక వాళ్ళు ఏం చెప్తారంటే ఇది భూమి తగాదాలండి, మేమేం పరిష్కరించుకుంటాం, మీరు కేసులు మాత్రం ఏమీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. 7వ తారీఖు 7వ నెల 2017 రోజు మా పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మేము అక్కడ నల్గొండలో సెటిల్ చేసుకుంటామని చెప్తారు. చెప్పటమే కాకుండా వీళ్ళన్నీ రిజల్యూషన్ పాస్ చేసుకొని ఆ కాగితం, ఎందుకనంటే యాక్షన్ తీసుకోకుండా ఉంది కదా, ఈ కాగితము ఆ ఎస్ఐ గారికి ఇచ్చి వెళ్ళిపోతారు. 4వ తారీఖు 7వ నెల 2017 వెళ్ళిపోయాక వీళ్ళు నలుగురు కలిసి వెళ్ళి, ఎందుకనంటే ఎట్లా తెలిసిందంటే తర్వాత విషయం మనకి వాళ్ళ ఒప్పుదల ప్రకటన ఉంటుంది, కన్ఫెషన్. దాని ద్వారా వాళ్ళు ఏం చెప్పిందంటే లాడ్జ్లో కూర్చున్నారట 5వ తారీఖు 7వ నెల 2017 కూర్చొని ఒక ప్లాన్, ప్రీ అరేంజ్ ప్లాన్, కామన్ ఇంటెన్షన్ తోటి వాళ్ళ పన్నెండు ఏం చేద్దామని. 6వ తారీఖు 7వ నెల 2017 ఆగ్రో కెమికల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మంచి 19 ఇంచుల కత్తి, అందులో 10 ఇంచుల పదని భాగం, 9 ఇంచుల ప్లాస్టిక్ హ్యాండిల్, 9 ఇంచుల ఐరన్ హ్యాండిల్ కొనటమే కాకుండా
రూరల్ పోలీస్ స్టేషన్ వెనకాల ఈ గ్రైండ్ చేసేవాడు ఉంటాడు. ఆ గ్రైండ్ చేసిన వాడు మంచిగా గ్రైండ్ చేయించుకొని షార్ప్గా చేయించుకొని 7వ తారీఖు 7వ నెల 2017 రోజు అటాక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈ మృతుడు తన భార్యతోటి 5వ తారీఖు 6వ తారీఖు చూడు నన్ను ఇట్లా కాల్స్ వస్తున్నాయి, మనం కంప్లైంట్ పెట్టిన కాల్చి నన్ను వేసేస్తానని చెప్పి వాళ్ళు కాల్స్ చేస్తున్నారు, మనం 7వ తారీఖు రోజు నేను ఇట్లా 7వ తారీఖు కూడా బయటికి వెళ్తూ కూడా చెప్తాడు ఆమెతోటి, నా మీద ఇట్లా ఉంటుంది, ఏదో రోజు నాకు ఏదో అయ్యేటట్టే భయం ఇస్తుంది, నాకు రోజు పంచాయతీ అని అన్నారు కదా, నేను పొద్దుకూకులే వెళ్ళి అక్కడ పాలు పిండేసి అదంతా నేను సెటిల్ చేసుకుని నేను ఇంటికి వస్తా, నువ్వు ఎవరెవరికైతే ఫోన్లు చేయాలో వాళ్ళు ఫోన్ చేసి పంచాయతీ ఏర్పాటు చేసుకునే దాంట్లో చూడు అని. అలా కాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆ పంచాయతీ ఎల్డర్స్ కూడా ఫోన్స్ చేసి చెప్తాడు, ఏమంటే మీరు ఆ టైంకి రండి, ఇట్లా వాళ్ళు ఏదో ఒకటి పరిష్కారం చేసుకుందాము అని చేస్తారు. ఎవరైతే ఆ పంచాయతీ వాళ్ళు కూడా అక్యూస్లకి ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేస్తే మాకు వాళ్ళ ఒంట్లో బాగాలేదు, మేము రాలేము, అది ఇదని ఏదో మాటలు చెప్తారు. ఈయన 7 గంటలకు వెళ్ళిపోతాడండి అక్కడికి. 7 గంటలకు వెళ్ళిపోయి ఆ పాల క్యాన్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి ఆ కాలువలోకి వెళ్ళంగానే వీళ్ళు కూడా ఒక వెహికల్ వెళ్తారు. ఈయన వెహికల్ మీద వెళ్తాడు, వాళ్ళు వెహికల్ వెళ్ళేసి ఒక ఆయన ముందు నుంచొని అన్న ఏం సంగతి అదని మాట్లాడతాడు. వెనకాల నుంచి A2 అన్నవాడు వెనకాల నుంచి కట్ థ్రోట్ ఇంజరీ మొత్తం ఇట్లా కట్ చేస్తాడు. ఈయన తల మీద గాయాలు చేస్తాడు. మొత్తం 13 గాయాలైనాయి. 13 గాయాల్లో కూడా 10 ఇంచుల లోతు, 10 ఇంచుల ఎక్కడ గాయం కూడా 10 ఇంచే ఉంది. అయ్యాక వీళ్ళు వచ్చి అటాక్ చేశాక వీళ్ళకి ఇద్దరే అటాక్ చేశారు, A1 A2. అందరికీ మీరు ఇందాక చెప్పారు 4గురికి ఇందులో లైఫ్ పడిందండి. A1 A2 ఏమో గాయపరచడానికి వెళ్ళారు, A3 A4 వాళ్ళని ప్రేరేపించి ఫోన్లు చేశారు, మీరు అయిపోయిందా, అదైందా, ఇదైంది. ఎందుకంటే మనం CDR మార్క్ చేయటం మూలన అవన్నీ తెలుసు. ఇద్దరు A1 A2 A3 A4 ప్రోబ్ చేసుకోవచ్చు. చిర్ర సైదిరెడ్డి, కంచరగుడ్ల సైదిరెడ్డి ఏమో స్పాటు, మిగతా ఇద్దరేమో పక్కన నుంచి ఉన్నారు. అయిపోయింది అక్కడ అటాక్. అయిపోయినాక ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే 7:30 చంపేశారు ఆన్ ది స్పాట్. కట్ థ్రోట్ ఇంజురీ, థ్రోట్ కట్ చేశారని నాకు ఇంకేముంటుంది సార్, సఫా ఇక్కడ అయిపోయింది మొత్తం. చేసి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కంటిన్యూస్గా ఒక 100 ఫోన్స్ చేస్తుంది, ఎత్తట్లేదు. భయం వేస్తుంది అమ్మాయికి, ఎందుకంటే పొద్దున్న చెప్పి వెళ్ళాడు కదా. పక్కన నేబర్ దగ్గరికి వెళ్ళి, ఆయన కూడా సమ్ దగ్గర చుట్టమే, ఇట్లా కనిపించలేడు నాకు ఇట్లా ఫోన్ ఎత్తట్లేదు, మనం వెళ్దాం ఆ ప్లేస్కి అని. ఇద్దరు కలిసి వెళ్ళేసరికి పాపం దురదృష్టవశాత్తు ఫస్ట్ భర్తని ఆమె చూస్తుంది. మొత్తం పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉంటాడు, మొత్తం ఇట్లా గడ్డగట్టుకుపోయి అంటే చూస్తుంది. వాళ్ళ అన్నలు వస్తారు, అందరు వస్తారు. ఇమీడియట్గా అక్కడ ఏం జరుగుతుందంటే దారిలో పోయేటోడు ఒక ఆయన రూరల్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 9 o'clockకి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, పలానా మహేందర్ రెడ్డి ఇక్కడ చనిపోయి ఉన్నాడు అంటే, ఈయనకి ఏమి ఇంకా ఆలోచించుకునే ఎస్ఐ మోతిలాల్ కూడా ఏమీ ఆలోచించుకునేది లేదు. ఎందుకు అనంటే 4వ తారీఖు వీళ్ళు వచ్చారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇమీడియట్గా ఇది గ్రేవ్ అఫెన్స్ కాబట్టి సిఐ గారే చేయాలి దర్యాప్తు కాబట్టి ఇమీడియట్గా 9:30కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సిఐ గారికి ఇచ్చాడు. సిఐ ఏం చేశాడు, ఫస్ట్ పంచులకు ఇవ్వాలి. ఏదైనా కానీ మృతుడి శరీరం అలాగే ఉంచాలి, వాళ్ళని పంచుల పట్టే మనం తరలించొచ్చేది. ఆ పంచులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే 10:30 కల్లా వాళ్ళు అక్కడ చేరుకున్నారు. ఈ అమ్మాయి ఇంకొని తీసుకొని వచ్చింది, కంప్లైంట్ పెట్టారు. వీళ్ళు ఇమీడియట్గా 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పంచనామా చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్, నేరస్థల పంచనామా. అంటే అక్కడ ఏముంటుందంటే సార్, ఒక మృతుడు ఎటువైపు పడిపోయి ఉన్నాడు, మృతుడి మీద గాయాలు ఏమున్నాయి, మృతుడు వేసుకున్నటువంటి వస్త్రధారణ ఏంటి, ఇవన్నీ కూడా ఆ పంచనామాలో రాసుకున్నారు. వాళ్ళ ముందు రాసుకొని అక్కడ తర్వాత ఇంక్వెస్ట్ శవ పంచనామా చేసి ఆ గాయాలు కూడా రాసుకున్నాక ఆ బాడీని PME కొరకు పంపించారు. సో అక్కడ నుంచి బట్టలు సీజ్ చేసిన సీజర్ పంచనామా ఒకటైంది. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది, చెప్పండి. అంటే కంటిన్యూషన్ బ్రేక్ లేకుండా పర్వాలేదు, చెప్పండి. స్పాట్లో పోలీసులు వెళ్ళి పంచనామా చేసే వరకు పంచులు రావాలి, ఆ సమక్షంలో శవ పంచనామా జరగాలి. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే అక్కడ ఆ డెడ్ బాడీ వల్ల లేదంటే ఆ చనిపోయిన వ్యక్తి వల్ల ఆ సిచ్యువేషన్ కొంచెం లాండెడ్ ప్రాబ్లం వస్తుంది, ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తుంటారు పంచులు రాకుండానే. అప్పుడు ఫొటోస్ అన్న తీసుంటారు సార్, అక్కడే పోతుంది మరి కేసు. యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా షిఫ్ట్ చేయొచ్చు, ఎందుకంటే న్యాచురల్. కానీ ఇది మర్డర్ అండి, ఇక్కడ షిఫ్ట్ చేయడం. ఆ విధంగా షిఫ్ట్ చేయడం వల్ల కేసులు దెబ్బతింటాయా? న్యాచురల్ కదండి. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్? ఇప్పుడు మీరు అన్న విషయము, రోడ్డు మీద ఉంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది, రోడ్డు మీద ఉండే ఎప్పుడైతే యాక్సిడెంట్లకు అయితే, మర్డర్లు ఎక్కడైతే సెక్యూర్డ్ ప్లేసెస్లో అయితే. అంటే కొన్ని ప్లేసుల్లో పబ్లిక్ ప్లేస్లో మర్డర్ చేసి వెళ్ళిపోతుంది. జనరల్గా అవి చాలా తక్కువ సార్.
అయినా కానీ లేదు మీరు అన్నట్లుగా ఐసోలేట్ ఏరియాలో మర్డర్ అయింది అనుకుందాం. ఆ వ్యక్తి ఒక సెన్సేషనల్ వ్యక్తి అయ్యో, లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు. అయినా కానీ అప్పుడు మనం చేయాల్సింది స్పీడప్ చేయాలి, కానీ అది చేయకుండా పట్టకపోవటానికి లేదు. కేసు వీగిపోతుంది సార్. సీన్ ఆఫ్ అఫెన్స్ ఖచ్చితంగా అట్లాంటప్పుడు యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళతో కూడా పంచులు వీఆర్ఓలు వీఆర్ఏలే అక్కర్లేదు, దారిలో ఎవరన్నా మంచి రెస్పెక్టబుల్ పర్సన్ పంచి కింద తీసుకోవచ్చు. అక్కడ పక్కనున్న సీన్ ఆఫ్ అఫెన్స్ పక్కనున్న ఊరు వ్యక్తిని ఎవరైనా పిలిచి చూడండి, మీరు చూడండి ఇవన్నీ తీస్తున్నాము, ఇక్కడ జరిగింది, మృతుడు ఇటువైపు పడిపోయి ఉన్నాడా, అటువైపు పడిపోయినాయో, ఆయన మీద గాయాలు ఏంటి, ఆయన వేసుకున్నటువంటి వస్త్రధారణ ఏంటి, ఇవే రాస్తారు. మీరు అన్నట్లుగా ఫోటో వీడియో కూడా తీయచ్చా? అన్నీ తీయాలి, తీయొచ్చగా తీయాలి. ఎందుకు అనంటే రేపు కోర్టులో కూడా అనటానికి లేదు, చేయలేదు అని పోలీస్ వాళ్ళు అనటానికి లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టు కేసెస్లో ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే తర్వాత సాక్ష్యం కూడా వీడియోగ్రాఫ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఒరిజినల్ కేసులోకి వద్దాం. అది అయిపోయాక పిఎంఈకి పంపించారు 4 గంటలకి. పిఎంఈ అయిపోయాక ఆ డాక్టర్ చెప్పినటువంటి ఇంజురీస్, శవ పంచనామాల ఇంజురీస్ కూడా కలిసాయి. ఈ కేసుకి బలం అయిన తర్వాత 7వ తారీఖు కదా సార్ ఇది జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే పోతూ పోతూ వాళ్ళిద్దరు కలిసి నార్కట్పల్లి బస్ స్టాండ్లో వాళ్ళ ఏదైతే వెహికల్ తెచ్చుకున్నారో ఆ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకొని శుభ్రమైన బట్టలు వాళ్ళు తెచ్చుకునే వేసేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ నేరస్థల మరకలు ఎన్ని ఉన్నటువంటి లుంగీలు వాడారు, అవి వేరే వాడారు. లుంగి ఈజీగా ఉంటుంది కాబట్టి అవి వాడేసి అన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి అక్కడ చక్రపాణి ఓపెన్ ఏరియా అని ఉంది, ఆ ఓపెన్ ఏరియాలో పడేసి డంప్ చేసేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీస్ వాళ్ళకి తెలిసింది విషయం, ఎవరో 2 వ్యక్తులు ఇట్లా వచ్చి వెళ్ళిపోయారని పార్కింగ్ ఏరియాలో సర్వేలెన్స్ పెట్టారు. 15వ తారీఖు 7వ నెల 2017 రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పార్కింగ్ ఏరియాకి వెహికల్ తీసుకెళ్ళటానికి వాళ్ళు వచ్చారని. ఇమీడియట్గా పోలీస్ అక్కడికి పంచులకు ఫోన్లు చేసిండు. సిఐ అక్కడికి పంపించాక అది మొత్తం పార్కింగ్ ఏరియా అంత రద్దీ ప్రాంతం కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అక్కడ నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి కన్ఫెషన్ పంచనామా, నేరస్తుడి ఒప్పుకోలు పంచనామా. ఇక్కడ మళ్ళీ చట్టం ఎట్లా అంటే పరిస్థితి ఒప్పుకున్నంత మాత్రాన పోలీస్ వారు దాన్ని ఎవిడెన్స్ కింద తీసుకోరు. ఒప్పుకున్న దాని వలన ఇట్ షుడ్ లీడ్ టు సమ్ డిస్కవరీ ఆఫ్ ఫ్యాక్ట్ ఏదన్నా కనుక అంటే నేను ఇక్కడ చంపాను అని ఒప్పుకోవటం, చంపినటువంటి కత్తిని ఆ పలానా దగ్గరికి వెళ్ళి పూడ్చి పెట్టానన్నప్పుడు చంపానన్న దాన్ని తీసుకోవద్దు, కత్తి పూడ్చుకున్నప్పుడు మాత్రం ఈ దాని వలన దాని ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చు. అంటే అక్కడ కూడా పంచుల సమక్షంలో తీయాలి కదా? అవును, విఆర్ఓ. అవును, విఆర్ఓలైనా కొంతమంది ఆఫీసర్లు అది అంటే మీరు అన్నట్లుగా ఆ సిచ్యువేషన్లో దొరికినప్పుడు ఇమీడియట్గా పికప్ చేస్తారు. టైం దొరకక విఆర్ఓ కానీ అందుబాటులో లేకపోతే తర్వాత విఆర్ఓ పిలిపించి మేము పలానా రాసాము పలానా సంతకం పెట్టుకుని చేస్తుంటారు. మీరు అడిగినటువంటి ఎక్విటల్స్ రావడానికి కారణమే అవి సార్. ఇప్పుడు అది ఒక లోపం, మీరు అన్నదంతా వాస్తవం, అదొక లోపంను ఖచ్చితంగా డిఫెన్స్కి నేరస్తుడికి అనుకూలంగా అవుతుంది. సో పోలీస్ వారు చేసిన ఆ తప్పిదాలే వాళ్ళకు అనుకూలం. అంటే పోలీస్ వాళ్ళని కూడా నేను నిందించట్లేదు, ఆ టైంకి దొరకదు. ఎన్నో నేరాలు జరుగుతుంటే ఒకటే ఎస్ఐ ఉంటాడు, ఒకటే సిఐ ఉంటాడు, వాళ్ళు అన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు నేను చేసినటువంటి దాంట్లో కూడా పాపం మా సిఐ చార్జ్ తీసుకున్నాక 4 మర్డర్లు అదే దాంట్లో. అయ్యో సార్, ఈ కేసులో తీసుకుంటే వాళ్ళు వచ్చే పార్కింగ్ ప్లేస్కి వచ్చేసారు కదా. పార్కింగ్ ప్లేస్కి వచ్చాక ఒప్పుకున్నాక ఆ పంచులు వచ్చారు. వాళ్ళ తర్వాత ఏం చేశారంటే మేము నేరం చేసాము, ఇట్లా తాగాము, లాడ్జ్లో ఉన్నాము, ఫలానా వాళ్ళిద్దరు ప్రేరేపించారని వాళ్ళే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, నార్కట్పల్లి బస్ స్టాండ్ పక్కన చక్రపాణి ఓపెన్ ఏరియా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ నేరస్తులతోటి పంచులను తీసుకుపోవాలన్నమాట. తీసుకుపోయాక పంచుల సమక్షంలో ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చి నేరానికి మేము వాడినటువంటి బట్టలు ఇవే అని వాళ్ళ ముందు చూపించారు. సో అక్కడ పంచు చిట్లు అతికిచ్చి వాటికి పెడతారనమాట. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే కత్తులతో పొడిచారు కదా, ఆ కత్తుల్ని బత్తాయి తోటలో పడేశారు తెలివిగా. ఎందుకంటే బత్తాయి తోటకు వాడే కత్తులే ఎవడ పడేసిందని అనుకుంటారు ఆ బత్తాయి తోట. సో మళ్ళీ అక్కడి నుంచి బత్తాయి తోటకి వెళ్ళారు. బత్తాయి తోటలో ఆ కత్తులను కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకొని ఎక్కడ కొన్నారో అక్కడికి కూడా తీసుకుపోయారు ఈ పంచులు. రీకన్స్ట్రక్షన్ కాదు, సీన్ కన్స్ట్రక్షన్ కాదు, కన్ఫెషన్ కింద రికవరీ అనమాట. దాన్ని రికవరీ అయితే దాన్ని వ్యాలిడ్ అవుతుంది అనమాట. 27 ఉంటుంది అది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఆ అగ్రోకెమికల్స్లో ఎక్కడైతే కత్తులు కొన్నారో అది తీసుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడైతే కత్తులు నూరించుకున్నారో అక్కడికి కూడా వెళ్ళారు. ఇప్పుడు మన కోర్టుకి ఏమైందంటే చూసిన వాళ్ళు లేకపోయినా అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే కేసు కట్టలేదు కానీ జనరల్ డైరీ అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది. జీడీ ఎంట్రీ కనుక ఏ దానికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐఓ గారికి సాక్ష్యం వచ్చింది సార్. ఐఓ గారిని సాక్ష్యం అడుగుతున్నారు. ఆ టైంలో నేను 1:30, 1:45కి ఐఓ గారిది సాక్ష్యం వచ్చింది.
డిఫెన్స్ అడ్వకేట్ చాలా అడిగాడు, జనరల్ డైరీలో ఎంటర్ చేశారా, జనరల్ డైరీలో ఎంటర్ చేస్తే కోర్టులో ఎందుకు వేయలేదు అని. జడ్జి గారు కంప్లీట్ చేద్దాం ఐ వాంట్, సార్ ఐ వాంట్ ఎ బ్రేక్ నేను అన్నాను, బికాస్ నేను డయాబెటిక్, నాకు లంచ్ కావాలి అని చెప్పాను. టైం ఇచ్చాడు, జీడీని కాల్ఫర్ చేశాను, రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జీడీని కాల్ఫర్ చేశాను. నేను చేసినటువంటి స్టెప్ ఇదే సార్. జీడీని కాల్ఫర్ చేయంగానే వెంటనే అక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేయంగానే సిఐ ఎస్పీ గారు ఎస్పీ గారితో చెప్పంగానే సిఐ గారిని పంపించారు. ఆ రూరల్ పోలీస్ స్టేషన్ జీడీ వచ్చింది. జీడీ అంటే ప్రివిలేజ్ డాక్యుమెంట్. ఆ జీడీ తీసుకొచ్చేసి జడ్జి గారి ముందు వేసాం. అప్పుడు వేయలే, ఇప్పుడు వేస్తున్నాం. జీడీని మార్చేది ఎవరు లేరు అంటే చక్కగా అందులో 3వ తారీఖు 7వ నెల 2017 ఈ మహేందర్ రెడ్డి ఈ అమ్మాయి వచ్చి ఈ కంప్లైంట్ వచ్చి మాకు ఇక్కడ పెట్టింది కేసు. ఈ శోభా అన్నామ కూడా కేసు పెట్టింది. ఇంకో తప్పు ఏంటంటే వీళ్ళందరూ రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు కదా, అది డిఫెన్స్ వాళ్ళు మార్క్ చేసుకున్నారు. ఏమి 7వ తారీఖు మాట్లాడుకుంటామని. నేను జనరల్ డైరీ వెంటనే 311 పిటిషన్ ఒకటి రెడీ చేసుకున్నా. అవన్నీ రెడీ చేసుకున్నాక జడ్జి గారిని అడిగాను, సార్ జీడీని కాల్ఫర్ చేయాలి అని అంటే చేశాను నేను, ఇప్పుడు ఇది అడ్మిసిబిలిటీ అవుతుంది అంటే డిఫెన్స్ అన్నారు కదా, ఎట్లా అడ్మిసిబిలిటీ అవుతుంది, మీరు అప్పుడు వేయలేదు కదా అని. సెక్షన్ 8 ఇండియన్ యాక్ట్లో ఉంటుంది, మోటివ్ ప్రిపరేషన్ ప్రీవియస్ ఆర్ సబ్సిక్వెంట్ కాండక్ట్. ప్రీవియస్ కాండక్ట్ ఎలా ఉంది, సబ్సిక్వెంట్ కాండక్ట్. సో ప్రీవియస్ కాండక్ట్ ఇది. సో ప్రీవియస్ కాండక్ట్లో వివాదాలు ఉన్నాయి కదా, చంపుదామన్న ఆలోచన ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా, మోటివ్ ఉంది కదా, ఇంటెన్షన్ ఉంది కదా, సో దట్ ఈస్ సఫిషియంట్. సో 311 అక్కర్లేదమ్మా, ఇదేం అక్కర్లేదు, డైరెక్ట్గా రీఎగ్జామినేషన్ చేయి ఐఓ తోటి అంటే జీవోని చూపించాను, ఆ జీడీని చూపించారు. రిఫ్రెషింగ్ చూడండి ఐఓ గారు, ఈ జీడీలో ఎంటర్ అయి ఉన్నాయి మీదేనా అంటే, మా పోలీస్ స్టేషనే. ఒకటి జీడీ అదేంటంటే కొన్ని నెలల నుంచి ఉంటుంది కదా, ఆ నెలది మొత్తం కూడా చూసి సార్ జిరాక్స్ కాపీస్ పెట్టుకొని మార్క్ చేసుకొని ఒరిజినల్ జీడీ మాకు ఇచ్చారు. ఇచ్చాక ఆర్గ్యుమెంట్ స్టేజ్ సార్. ఆర్గ్యుమెంట్ స్టేజ్లో నేను చేసింది ఏంటంటే, బికాస్ దేర్ ఆర్ నో ఐ విట్నెసెస్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద సైటేషన్స్ తీశారు. సర్కమ్స్టాన్సెస్ తోటి ఎట్లా కేసు కనెక్ట్ చేయొచ్చు, ఇది మోటివ్ ఉంది. ప్రతి మర్డర్కి కూడా 300 ప్రూవ్ చేయాలంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉండాలి సార్. ఫస్ట్ ఏంటంటే ఇంటెన్షన్ ఉండాలి, అంటే నేరం చేయాలన్నటువంటి చెడ్డ ఆలోచన ఉండాలి. మర్డర్ కావాలంటే ఇంజూరీ ఇన్ఫ్లిక్టెడ్ ఈజ్ సఫిషియంట్ ఇన్ ఆర్డినరీ కోర్స్ టు కాజ్ డెత్. అంటే సఫిషియంట్ అంటే అది పొడిచినటువంటి పొడుపైన ఆ ఇంజురీ ఎలా ఉండాలంటే, వాడు వస్తాదైనా బలవంతుడైనా ఎట్లాంటి వాడికైనా కానీ ఆ ఇంజురీ వలన ప్రాణం ఖచ్చితంగా పోయే విధంగా ఉండాలి అని. అంటే వైటల్ పార్ట్స్, హార్ట్ అయినా, తలకాయ అయినా, థ్రోట్ అయినా, ఇవన్నీ కూడా వైటల్ పార్ట్స్. వన్స్ ఇక్కడ ఈయనకున్న ఇంజురీ ఏంటి, కట్ థ్రోట్ ఇంజురీ. వన్స్ మొండెం సపరేట్ అయిందంటే ఇంకో కనెక్షన్ పోతుంది. సో ఇంటెన్షన్ ఉంది, ఇంజురీ చేసింది కూడా సఫిషియంట్ ఉంది. నాలెడ్జ్ ఇమ్మినెంట్లీ డేంజరస్ టు కాజ్ డెత్. అక్కడ నాలెడ్జ్ ఎట్లా, ఒక ఆయన నుంచొని మాట్లాడుతున్న వెనకాల నుంచి ఇంకోటి వేసాడు, నాలెడ్జ్ ఉందా, ఇమ్మినెంట్లీ డేంజరస్గా ఉంది. సో దీనికి మర్డర్కి సరిపోతుంది సార్ అని నేను ఆర్గ్యూ చేశాను. నాలెడ్జ్ ఉంది, ఇంటెన్షన్ ఉంది, ఇంజురీ సఫిషియంట్, వైటల్ ఆర్గన్స్. డాక్టర్ గారికి కూడా 13 ఇంజురీస్ ఆయన చేత చేసినప్పుడు, సార్ ఈ ఇంజురీస్ అన్నీ కూడా 10 ఇంచెస్ ఇంజురీస్ సార్ అని. అవునమ్మా, అన్నీ కూడా డీప్ ఇంజురీస్. ఎస్, ఈ కత్తులు తెప్పించాను, ఈ 2 కత్తుల వలన ఇంజురీ సాధ్యమా అంటే ఈ కత్తులతోటి ఖచ్చితమైన సాధ్యం. ఎందుకంటే అన్నిటికీ దాని షార్ప్నెస్ 10 ఇంచెస్, అక్కడ అయిన ఇంజురీ షార్ప్నెస్ 10. సో సాధ్యమవుతుంది. ఆ ఎవిడెన్స్ అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి జనరల్ డైరీ, సాక్షులు బాగా చెప్పటము, ఎవరైతే నూరాడో ఆయన వచ్చి చెప్పాడు, ఆయన నూరిన ఈ కత్తులు ఆయన కూడా ఐడెంటిఫై చేశాడు, కొన్న వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మిగతా పంచాయతీ ఎల్డర్స్ కూడా నాకు ఫోన్ వచ్చింది, భార్య కూడా చెప్పింది, లాస్ట్ సీన్ నేనే, నాకు ఇలా చెప్పి వెళ్ళాడు. ఆ శోభా నామ కూడా చెప్పింది, నేను వెళ్ళి చూసరికి ఇట్లున్నాయి, వీళ్ళ మధ్యన వివాదాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎవిడెన్స్ తోటి 302 పర్ఫెక్ట్గా ప్రూవ్ అయింది. కామన్ ఇంటెన్షన్ ఒకటి పెట్టారు, దానికి కూడా ఒక ప్లాన్ వీళ్ళు లాడ్జ్లో చేసినటువంటి ప్లాన్ ఉంది. సో దీనికి కనెక్ట్గా ప్రేరేపించిన వీళ్ళకి 4 గాను లైఫ్ ఇంప్రిజ్మెంట్ 302 కింద ఇచ్చారు. అడిగేటప్పుడు జడ్జి గారు నన్ను అడిగారు, అమ్మ లైఫ్ డెత్ ఎందుకు వద్దు అని. డెత్ సెంటెన్స్ ఇస్తే సార్ ఒక్కసారితోటే అయిపోతాడు, పడ్డ కష్టం ఎలా తెలవాలి, మార్పు అన్నది కూడా ఉండాలి కదా, వాళ్ళకు ఉంటేనే తెలుస్తుంది. వాళ్ళందరూ చెప్పారు కదా, నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు చంపినోడికి కూడా చిన్నపిల్లలే ఉన్నారు. కాబట్టి విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ అన్నది ఒక 357A ఉంది సార్, కొత్తగా అమెండ్మెంట్ ప్రకారం. అంటే ఆమెకు జరిగినటువంటి నష్టానికి గాను కాంపన్సేషన్. ఈ కేసులో A1 A2కి లైఫ్ పడటమే కాకుండా
5 lakhs ఫైన్ ఇచ్చారు. A3 A4కి 1 lakh ఫైన్, అంటే టోటల్గా 12 లక్షలు. ఈ 12 లక్షల్లో 10 లక్షలు మృతుడి భార్యకు పోయేటట్టు విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద 2 పిల్లలకి అవార్డు చేశారు. సూపర్ అండి. కానీ మేడం డిఫెన్స్ వాళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నారండి? డిఫెన్స్ వాళ్ళు ఒకటి ఏం స్టాండ్ తీసుకుందాం అనుకున్నారంటే, వాళ్ళ ప్లాన్ ఏంటంటే 10:30కి కదా కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, 11 గంటలకే పంచనామా అయింది, 6 కిలోమీటర్ల దూరము, పంచులు ఎట్లా వచ్చారు, ఇవన్నీ ఎట్లా సాధ్యమని. సో నాకు ఈ క్వశ్చన్స్ అర్థమైపోయినాయి. 6 కిలోమీటర్ల దూరంకి వాళ్ళు వచ్చినటువంటి 9 o'clock ఇన్ఫర్మేషన్కి సిఐ వెళ్ళటము, పంచులు పిలుచుకోవటం నేను కనెక్ట్ చేశానంటే చైన్ రియాక్షన్ ఎక్కడ గ్యాప్ లేకుండా కనెక్ట్ చేశాను. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్, ఒక డిఫెన్స్ అడ్వకేట్ ఏం అడుగుతాడో 4 కోట్లలో ఉంటాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది సార్, వాళ్ళ ఇంటెలిజెన్స్ మనకి అర్థమైపోతాయి, ఏం క్వశ్చన్లు అడగలుగుతారు, ఏం క్వశ్చన్లు అడగాలి కూడా మనం కూడా ఊహించుకోవాలి. ఒక్కటి ఏంటంటే పీపీ ఈ రోలే కాకుండా డిఫెన్స్కి వెళ్ళి కూడా చూడాలి. సో వీళ్ళ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి కూడా మనం విట్నెస్కి చెప్పాలి. అంటే మీరు బాడీ కూడా ఉన్న బ్రెయిన్ మాత్రం తిరుగుతుండాలి కంపల్సరీ సార్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. ఇప్పుడు ఒక డాక్టర్కి మెడిసిన్ ఉంటేనే పర్వాలేదు, ఒక పీపీకి ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి, సైన్స్ ఉండాలి, మెడిసిన్ ఉండాలి, ఆర్ట్స్లో ఉండాలి, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్లో ఉండాలి. హ్యాండ్ రైటింగ్ కూడా సార్ చాలా ఇదిగా ఉంటుంది. స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఎట్లుంటాయో పీపీ అంటే అన్నిట్లో ఉండాలి. ప్రతిరోజు ఒక పీపీ ఒక విద్యార్థి అయితేనే కరెక్ట్. పీపీఏ కాదు, అడ్వకేట్ కూడా. లేకపోతే మనము కొత్తగా వచ్చినటువంటి చట్టాలలో మార్పులే కానీ నాకు చదవను నాకు వచ్చు అని అనుకోవద్దు. లా అనేది ఒక సముద్రం. నాకున్న నాలెడ్జ్ చిన్న చుక్క లాంటిది, అక్కడ స్మాల్ డ్రాప్ ఇన్ దట్. చదవాల్సిన చాలా ఉంది. చాలా. ఒక్క యాక్టర్ సార్, ఇప్పుడు ఐపీసీలోనే 511 సెక్షన్లు ఉంటాయి. ఒకసారి మనం కేసు చేసేటప్పుడు ఆ సెక్షన్ ఏం చెప్తుంది, డెఫినేషను, మన కేసు ఆ డెఫినేషన్లోకి వెళ్ళిపోవాలి, మన సాక్ష్యం అందులోకి వెళ్తేనే మనం కరెక్ట్ ఉంటాం. కేసు వేరే 161 పట్టుకున్నాం అనుకోండి, కలవదు కేసు. మేడం మీరు ఇప్పుడు నల్గొండ కేసులో ఆ సర్కమ్స్టెన్స్ బిల్డప్ చేసుకొచ్చారు. అంటే ఫస్ట్ బిల్డప్ చేయటమే కాదు, చైన్ బ్రేక్ లేకుండా. అవునండి. అంటే ఎక్కడ కూడా ఏ పాయింట్ మిస్ అవ్వాలి. జీడీ ఎంటర్ దగ్గర నుండి అన్ని కూడా 1 by 1 రావడంతో అందులో కన్వర్షన్ వచ్చింది. కానీ ఒక్కొక్కసారి 120B కూడా ఉంటాయండి. దాన్ని ఏ విధంగా మనం, అది క్రిమినల్ కాన్స్పిరసీ సార్. ఇప్పుడు 34 ఎట్లనో 120B కూడా అంతే క్రిమినల్ కాన్స్పిరసీ. వాళ్ళ మైండ్కి అక్కడ 120B కూడా ప్రూవ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అంటారు. అదేం లేదు సార్, 34 కూడా ఇంపాసిబులే. 34 కూడా ఇంపాసిబుల్. 120B కానీ 34 కానీ జరిగింది అనుకోండి, పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్? 34 అన్నది స్పెసిఫిక్ అఫెన్స్ కాదు, రెడ్ విత్ అంటాం. రెడ్ విత్ 34 ఐపీసీ ఉంది, రెడ్ విత్. అయితే దాన్ని పోలీసులు సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళ ముందు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ని మనం వాట్ దే హ్యాడ్ హ్యాచ్ దట్ ప్లాన్. వాళ్ళు ఏ విధంగా హ్యాచ్ చేశారు ఆ ప్లాన్? ఏం చేశారు? లాడ్జ్లలో కూర్చున్నారు, ప్రేరేపించుకున్నారు, కత్తి దగ్గరికి వెళ్ళారు, కొన్నారు, కొనటమే కాకుండా నూరిన దాకుండా అటెంప్ట్ చేశారు. ఇదంతా కూడా ప్లాన్. తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి సిడిఆర్స్ కూడా మేము వేయటమైంది. మొత్తం 4 కనెక్ట్ చేసుకొని ఆ సిడిఆర్స్ అన్ని కూడా కోర్టులో వేసాం. ఒక్కటే సార్, మనం చేయగలగాలి, కేసులో సాక్షులు కొంచెం చెప్పగలిగితే మన ఇంటెలిజెన్స్ తోటే నిజమైనటువంటి కేసు జరిగిందంటే మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ కేసు కాకుండా ఇంకా వేరే ఏదైనా మీకు చెప్పేది ఉందంటే? ఇది నేను అసలు యాక్చువల్గా నేను చేసే కేసు కాదు సార్, నేను అడిషనల్ పీపీ గ్రేడ్ 2. ఈ మర్డర్ కేసులు చేయాలంటే పీపీ అవ్వాలి. కాకపోతే అక్కడ ఎవరు క్యాడర్ పీపీ లేకుండా ఉండటం వలన, టెన్యూర్ పీపీకి ఇస్తే కొంచెం ప్రాబ్లం అవటం వలన ఆ కేసు నాకు మధ్యలో ఇచ్చారు ఒక జీవో ద్వారా. యాక్చువల్గా మా అన్ని ఇప్పుడు మా రేంజ్ అంతా 306, 307 వరకే. నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయి 302 చేశాను అంతే. మీకు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగాను. చెప్పండి. మీరు 2 పాత్రలు పోషిస్తున్నారు, ఒకటి పీపీ, ఇంకోటి ఇంట్లో హోమ్ మినిస్టర్ పాత్రను ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు? రెండింటికి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా సార్. ఒక హౌస్ వైఫ్ చాలా అదృష్టవంతురాలు సార్. ఎందుకనంటే ఆమెకి 24 గంటల టైం ఉంటుంది కాబట్టి పనిని కూడా మంచిగా పోస్ట్ పోన్ చేస్తూ సీరియల్స్ చూసుకుంటూ ఎలా చేయొచ్చు. కానీ వన్స్ వర్కింగ్ విమెన్ అయితే మైండ్ మనము కాన్సన్ట్రేట్, మనకు కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంటుంది. 9 o'clock కల్లా మనం బయటికి వెళ్ళాలి అని అంటే మన దినచర్య ముందే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా ఏ సీరియల్ చూడము, ఎవరితో మాట్లాడము, ఏం చేయము, మన పనులన్నీ మనం చక్కబెట్టుకోవాలి. ఫస్ట్ ప్రతిదానికి ఒక నానుడి ఉంటుంది, ఇంట గెలిచి రచ్చ గెలిచమని. ఇంట్లో మనము ఉన్న వాళ్ళకి తిండి పెట్టకుండా, ఏది చేయకుండా సతాయించి బయట ఎంత చేసినా వాల్యూ ఉండదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, దట్ టు విమెన్. సో విమెన్కు ఉండేటి కొన్ని పనులు ఉంటాయి. ఎంత వద్దనుకున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా, ఎన్ని హక్కులున్నా, విమెన్గా మన బాధ్యత కూడా మనం చేయాల్సి ఉంటుంది. అది నిర్వర్తించినాక కోర్టుకు వెళ్తేనే బాగుంటుంది. అంటే మీకు కోర్టు నల్గొండ, ఒక్కోసారి మీటింగ్ హైదరాబాద్ ఉంటుంది, పిల్లలు, హస్బెండ్ వీళ్ళతో అంటే ఆ రోల్ కరెక్ట్గా చేస్తున్నానని మీరు భావిస్తున్నారా? సార్ 100% హౌస్ వైఫ్ కూడా కొన్నిసార్లు చేయకపోవచ్చు సార్.
మనము ఎప్పుడైనా కానీ 70% తీసుకుంటే సరిపోతుంది. 70% మేము చేస్తున్నాం సార్. 70% డిస్టింక్షన్లోనే మేము వస్తున్నాము, చేస్తున్నాం. ఇప్పుడు కొన్నిసార్లు ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాక ఇంకా అన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉండకూడదు సార్. అట్లాంటప్పుడు మనం ఒకసారి రాకూడదు. ఒకటి ఏంటంటే, ఒక లేడీ డాక్టర్గా కానీ లాయర్గా కానీ వెళితే బ్యాలెన్సింగ్ చాలా కష్టం సార్. వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ప్రొఫెషన్స్. ఎందుకనంటే అది మనం కోర్టుకి వెళ్ళాక కూడా కొన్ని కేసులు ఇంటి వరకు తీసుకొస్తూనే ఉంటుంది మైండ్. కానీ వన్స్ మనము తీసుకున్నాక యూ హ్యావ్ టు సాటిస్ఫై, అంతే. మీరు చేసిన 12 సంవత్సరాల సర్వీస్లో మీకు బాగా గట్టిగా సపోర్ట్ కదా, స్టాండర్డ్స్ ఇచ్చిన డిఫెన్స్ ఎవరున్నారు? నాకు స్టార్టింగ్ ఒకటి ఏంటంటే, నేను చిన్న చేప పిల్లల సముద్రంలో పడ్డట్టు ప్రాక్టీస్ లేకుండా ఏం లేకుండా నాంపల్లి కోట్లో పడ్డా. సో ఆ చేప పిల్ల ఈదన్నా ఈదాలి, ఫోన్ అన్నా పోవాలి. నేను ఈదాను సార్. ఎందుకనంటే స్టార్టింగ్లోనే నాకు స్ట్రాంగ్ అడ్వకేట్స్ దొరికారు. నాంపల్లి కోర్ట్ అంటే చాలా చాలా నిజం చెప్పాలి అని అంటే మహామేధావులు ఉంటారు. ఒకసారి నన్ను ఒక అడ్వకేట్ ఫస్ట్ 1 వీక్లో పీపీ ఈజ్ జస్ట్ లైక్ ఎ డాల్ అండ్ షీ స్టాండింగ్ లైక్ ఎ డాల్ అని కామెంట్ చేశాడు. బొమ్మలాగా ఉంది, బొమ్మలాగా నుంచుంటుంది అని. ఆ వర్డ్స్ నాకు చాలా ఇన్స్పైర్ అయినాయి. రియల్లీ హీస్ మై గాడ్ ఫాదర్ నా మనసులో. ఏకలవ్యుడికి ఎట్లనో అట్లా. ఎందుకనంటే ఆ మాట ఆయన అనకపోతే నా మనసు నేను అంత గట్టిగా తయారవకపోదాన్ని కదా సార్. ఎందుకంటే లెక్చరర్గా ఒక క్లాసు డెఫినేషన్ అవి తెలుస్తాయి మనకు, కానీ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రాక్టికల్గా కోర్టులోకి వెళ్తేనే తెలుస్తుంది. సో నేను అక్కడ మంచి జడ్జి కూడా నాకు ఆ టైంలో ఉండటము. 498 కేసెస్ అప్పుడు మంచి హవా ఉన్నటువంటి కోర్ట్ అది. కృష్ణ గారి వాళ్ళది, జమున కూతురు, చిరంజీవి కూతురు, ఇవన్నీ వస్తున్నాయి అంటే మహామేధావు లాయర్లే వస్తారు. సో అందరు నాకు అలాగా స్టార్టింగ్లోనే నాకు అయింది సార్. సో నేను కష్టపడ్డాను, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇబ్బందులు పడ్డా, కానీ బయటకు వచ్చాను సార్. నెక్స్ట్ మేడం, ఇప్పుడు మిగతా ప్రొఫెషన్లో కనిపిస్తున్నట్లుగా మహిళల పట్ల కొంత చిన్న చూపు, కొంత అప్పర్ హ్యాండ్ అవ్వడానికి కొంత ప్రయత్నిస్తుంటారండి. మీ ప్రొఫెషన్లో కూడా ఆ విధంగా మీరేమి ఎదుర్కొన్నారు? ఎక్కువ ఉంటుంది. అవునా? ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే, ఒక తెలివైన ఆడపిల్లని తండ్రి ఒకటే భరిస్తాడు సార్. నా కూతురు తెలివైందని తండ్రి ఒకటే భరిస్తాడు, భర్త నుంచి స్టార్ట్ అయితే. ఎందుకంటే తనకంటే తన భార్య తెలియగలదేనంటే ఎవరైనా చెప్పినా ఈగో హర్ట్ అవుతుంటుంది. జనరల్గా మా పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు మేమున్న బ్యాచ్లో మేము ఫేస్ చేయలేదు, కాకపోతే జనరల్గా ఆ టెండెన్సీ ఉంది. మా బ్యాచ్ ఒకటి ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత 98 తర్వాత 2008 వచ్చింది. 10 సంవత్సరాలు అన్ని రకాల ఇబ్బందులు పడి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆలోచన కొంచెం మెచ్యూర్గానే ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఫేస్ చేయలే. కానీ అడ్వకేట్లకైతే ఉంటుంది సార్. అడ్వకేట్లకు చాలా ఉంటుంది. ఎందుకనంటే లేడీ పీపీ అనగానే వీళ్ళకి సబ్జెక్ట్ రాదు, వీళ్ళు ఇంట్లో ఉండేటోళ్ళు, వీళ్ళకేమని. అందుకని ప్రతి నిమిషం మేమే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అన్నారు కదా అని వెనక్కిపోవటం కాదు, వాళ్ళకంటే మేము ఏం తక్కువ అని చూపించాల్సి ఉంటుంది. ఒక పీపీ అలాగే నుంచుంటారు జడ్జి గారు, ఇటు పక్క నుంచి 10 మంది అడ్వకేట్లు మారుతుంటారు. సో 10 మంది అడ్వకేట్లకు మనం ధీటుగా ఉండాలంటేనే అక్కడ ఉంచుకోవాలి, లేకపోతే ఆ ప్రొఫెషన్కి రాకూడదు. ఓకే బట్ ఫైనల్ క్వశ్చన్, మీరు దాదాపు 12 సంవత్సరాల కన్వర్షన్ రేట్ తీసుకొచ్చారు, మంచి కేసులు తీసుకొచ్చారు. ఇప్పుడు మీలాగే మహిళలు అందరూ ప్రొఫెషనల్గా రావాలి, ఆ ప్రొఫెషన్లో రావాలనుకున్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్, ఏది కూడా కృషితో నాస్తి దుర్భిక్షం. ఏ అచీవ్మెంట్ కూడా కష్టపడింది రాదు. ఈజీ గోయింగ్ ఏది కూడా మనము తీసుకోదు ప్రొఫెషన్కి. ఈజీ గోయింగ్ ఉంటే కష్టం. ఒక్కసారి కనుక మనం ఇక్కడ పీపీ కావాలంటే ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్ లాని చాలా ఆడుతూ పాడుతూ చదువుతారు. ఏది కాకపోతే ఒకటి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక హాస్టల్ రూమ్ ఉండాలి కాబట్టి లా చదువుతారు. అలా చదవద్దు సార్. నిజంగా ప్రొఫెషన్ రావాలంటే ప్రతి చట్టం ఏం చెప్తుంది, పాయింట్ టు పాయింట్, కామా ఎక్కడ ఉంది, ఫుల్ స్టాప్ ఎప్పుడు ఉంది, ఇఫ్ అంటే ఏంటి, చాలా క్యారీస్ ఉంటుంది. ఇక్కడ మే ప్రెజ్యూమ్ అని వస్తుంది, షెల్ అని ఉంటుంది, ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనము అర్థం చేసుకునేటట్టు చదువుకొని టర్మినాలజీలో అర్థం చేసుకునేటట్టు ఉండి ముందు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అన్ని విధాలుగా మనం అక్కడికి రీచ్ అవ్వగలిగితేనే ఆ ప్రొఫెషన్ ఎన్నుకోవాలి. లేకపోతే నవ్వుల పాలవుతాము. కష్టపడి మాత్రమే ఈ ప్రొఫెషన్లో వస్తేనే బాగుపడతారు సార్. నా ఉద్దేశం అయితే అది. ఒకవేళ కనుక ఎవరైనా కనుక మహిళలు ఇందులో ఎన్నుకోవాలని అనుకుంటే సీరియస్గా తీసుకోవాలి. ప్రతి నిమిషం కూడా, ప్రతిరోజు కూడా ఇంకా మనకు పేపర్లు, సీరియళ్ళు, సినిమాలు కాదు, మనం దీంట్లోనే ఎంజాయ్ చేయాలి సార్. ఈ ప్రొఫెషన్నే ఎంజాయ్ చేయగలిగితేనే మనం ఇందులో ఉండగలుగుతాం. వన్స్ వచ్చాక అమ్మ ప్రతిరోజు కేసు అదంటే నేనైతే దీంట్లోనే ఎంజాయ్ చేస్తాను.
ఫంక్షన్స్కి తక్కువగా వెళ్ళాల్సి వస్తుంది. అన్ని కొన్ని కుछ పానే के लिए कुछ కోనా పడతాయి అని ఉన్నది కదా సార్. కాబట్టి ఇది రావాలి అన్నా ఏది కావాలన్నా కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఫేస్ చేయాలి. కానీ దాని సంతోషం మనకు ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు నేను ఈ కేసు చేశాను, జీవితాంతం నాకు ఇది గుర్తుంటుంది సార్. అమ్మాయికి 10 లక్షల రూపాయలు ఇప్పించటము, అమ్మాయి ఎంత మాట అందంటే ఇది మీరే తీసుకోండి, నాకు ఎందుకమ్మా నీ పిల్లలకి ఇచ్చారు, నాకు అవసరం లేదు అట్లాంటిది. కానీ ఆ ఆనందము సన్మానాలకు ఉండదు, దేనికి ఉండదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం పనిచేసినటువంటి ఆనందము అది మనకు మాత్రమే తెలుస్తుంది సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దిస్ కేస్. ఎందుకంటే కష్టపడి తెలియని 302 ప్రాక్టీస్ కూడా నాకు పెద్దగా లేదు, ఉన్నదాన్ని బిల్డప్ చేసుకొని నేను అది చేశానన్న దాంతో తృప్తి మాత్రం బాగుంది సార్. కాబట్టి మహిళలు మాత్రం మస్తు కష్టపడితేనే ఇందులోకి రావాలి. అలా ఇలా రావటానికి వస్తే మాత్రం అందరి ముందు నవ్వుపాలవుతాం, అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే అడ్వకేట్స్ చాలా మేధావులు ఉంటారు, సతాయించేటోళ్ళు క్రిమినల్లో చాలా ఉంటారు. ఒక్కసారి పీపీ వీక్ ఉందంటే వాళ్ళ క్వశ్చన్లే వేరే ఉంటాయి. ఎందుకనంటే మనం ముందు ఊహించాలి వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారో. మన సాక్షిని మనం చెప్పించడమే కాదు, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నువ్వు ఎలా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలియదు కదా. వాళ్ళకి నేర్పించాలి అని అంటే అడ్వకేట్ అంత తెలివితేటలు మనకు ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్. ఓకే, లా అన్నది సబ్జెక్టు సముద్రం లాంటిది. లా చేసే స్టూడెంట్స్ నిత్య విద్యార్థి అయితేనే ఈ ఫీల్డ్లో రాణిస్తారంటున్నారు శ్రీవాణి గారు. శ్రీవాణి గారు 2 పాత్రల్ని సరిసమానంగా పోషిస్తూనే చాలా మంచి మాట చెప్పారు. ఈ ప్రొఫెషన్ని ప్యాషన్గా తీసుకున్న వాళ్ళకి కొన్ని త్యాగాలు చేయాల్సిందే అంటున్నారు. అంటే కుటుంబం భారంతో పాటు కుటుంబం ఏ విధంగా చేస్తున్నారో ఒక మహిళగా చేస్తూనే కొన్ని విషయాల్ని దూరం చేయాలి, ఖచ్చితంగా ప్యాషన్గా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాధితురాలికి న్యాయం చేస్తే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ ఏ సన్మానంతో కూడా సరిపోల్చలేమని చెప్తున్నారు. ఇది ఈ వారం శ్రీవాణి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం సార్. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.